జ్ఞానముతో కూడిన ఆలోచనను పట్టించుకొనని వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? వారు ఇతరులు చెప్పు మాటలను మూర్ఖత్వముతో తిరస్కరిస్తారు. ఫలితముగా వారు మరలా పడిపోతుంటారు. అనేక విధాలుగా ప్రవక్త అయిన హోషేయ కాలములో కూడా ఇలానే జరిగింది. హోషేయ అనేక దశాబ్దముల పాటు దేవుని ప్రజలకు దేవుని వాక్యమును అందించాడు. అతని ప్రవచనములు తరచుగా నిజమైనప్పటికీ దేవుని ప్రజలు అతని మాటలను వినుటకు నిరాకరించారు కాబట్టి మరలా శ్రమలను అనుభవించారు. అయినను హోషేయ అలసిపోలేదు. తన జీవితం యొక్క చివరి దశలో అతడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి తన ప్రవచనముల సంపుటిని సృష్టించాడు. దానిని మనము నేడు హోషేయ గ్రంథము అని పిలుస్తాము. తమ దినములలో సవాళ్లను ఎదుర్కొన్న దేవుని ప్రజలకు జ్ఞానమును ఇచ్చుటకు అతడు తన గ్రంథమును రూపొందించాడు. దేవుని ద్వారా ప్రేరేపించబడిన గ్రంథముగా హోషేయ గ్రంథము మన యుగముతో సహా అన్ని యుగములలోని దేవుని ప్రజలకు జ్ఞానమును నేర్పుతుంది. హోషేయ యొక్క ప్రవచన జ్ఞానము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు దీనికి హోషేయ గ్రంథం యొక్క పరిచయం అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో హోషేయ యొక్క పరిచర్యకు మరియు ఇప్పుడు అతని పేరును కలిగి ఉన్న గ్రంథమునకు సంబంధించిన కొన్ని పరిచయ విషయములను మనము విశదీకరిద్దాము. మనమిచ్చు హోషేయ గ్రంథ పరిచయము 2 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. ముందుగా మనము ప్రవక్త అయిన హోషేయ మరియు అతని పుస్తకం యొక్క నేపథ్యమును చూద్దాము. తరువాత ఈ గ్రంథములోని విషయములు మరియు నిర్మాణము యొక్క అవలోకనమును పరిచయము చేద్దాము. హోషేయ యొక్క నేపథ్యములోని అనేక కోణములను విశదీకరిస్తూ ఆరంభిద్దాము. హోషేయ యొక్క ప్రవచనములు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవి కాబట్టి చరిత్ర ఎందంతటా దేవుని ప్రజల మీద అవి నిస్సందేహమైన అధికారమును కలిగి ఉన్నాయి. అయితే అతని ప్రవచనములు మొదటిగా పురాతన ఇజ్రాయేలీయులు మరియు వారు ఎదుర్కొన్న పరిస్థితులను ఉద్దేశించాయి. ఈ పాఠములో మనము చూడబోతున్నట్లు హోషేయ యొక్క పరిచర్య అనేక దశాబ్దముల పాటు కొనసాగింది. కాబట్టి హోషేయ యొక్క అభివృద్ధి చెందుతుండిన పరిస్థితులను మనము ఎంత ఎక్కువగా అర్థము చేసుకుంటే అంత ఎక్కువగా అతని ప్రవచనములను మనము గ్రహించగలుగుతాము మరియు అనువర్తించుకోగలుగుతాము. మనము విషయములను చూచుటకు ముందు 2 అనుబంధము గల చారిత్రక సందర్భములను అనగా 2 లోకములను మనము వ్యత్యాసపరిచి చూడవలసి ఉన్నది. మొదటి సందర్భమును ఆలోకము అని పిలుస్తాము. ఇది హోషేయ తన ప్రవచన పరిచర్యలో దేవుని నుండి ప్రత్యక్షతలను పొందుకొని తెలియపరిచిన శతాబ్దములకు సంబంధించినదై ఉన్నది. అయితే మనము వారి లోకము అని పిలుచు 2వ చారిత్రక సందర్భము హోషేయ జీవితములో తరువాత జరుగుతుంది. 2వ సందర్భములో ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్న వారి యొక్క జీవితములను ప్రభావితము చేయుటకు హోషేయ తన ప్రవచనములలో కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిని వ్రాశాడు. ఈ రెండింతల నేపథ్యమును మనము 2 దశలలో చూద్దాము. మొదటిగా ఆలోకమును లేక ప్రవక్త అయిన హోషేయ పరిచర్య యొక్క సంపూర్ణ శ్రేణిని చూద్దాము. రెండవదిగా వారి లోకమును లేక హోషేయ గ్రంథము వ్రాయబడిన సందర్భమును మనము పరీక్షిద్దాము. హోషేయ ప్రవక్త యొక్క పరిచర్యతో ఆరంభిద్దాము. హోషేయ యొక్క ప్రవచన పరిచర్య కాలములో దేవుని ప్రజల చరిత్రలో అనేక దేశములు ప్రాముఖ్యమైన పాత్రలను పోషించాయి. క్రీస్తుపూర్వము 930లో దావీదు సొలొమోనుల ఐక్యరాజ్యము 2 రాజ్యములుగా చీలిపోయింది. ఉత్తర దిక్కున ఇజ్రాయేలు రాజ్యము మరియు దక్షిణమున యూదా రాజ్యము. ఈ 2 రాజ్యములు హోషేయ యొక్క ప్రవచన పరిచర్యలో ప్రాముఖ్యముగా కనిపిస్తాయి. ఆ కాలములో దేవుని ప్రజలు సిరియా మరియు ఐగుప్తు వంటి దేశములతో కూడా సంబంధములు కలిగి ఉండేవారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా హోషేయ తన పరిచర్యలో అష్షూరు సామ్రాజ్యము చుట్టూ జరిగిన సన్నివేశముల మీద దృష్టి పెట్టాడు. హోషేయ దినములలో అష్షూరు బలమైన సామ్రాజ్యమై దాని ప్రభావమును ఇజ్రాయేలు యూదా దేశములతో సహా ప్రతి దిశలోనూ వ్యాపింపజేసింది. మనము చూడబోతున్నట్లు ఇజ్రాయేలు యూదా నుండి చీలిపోయిన 200 సంవత్సరాలకు హోషేయ యొక్క పరిచర్య ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో ఆరంభమైంది. దేవునికి నమ్మకముగా ఉండుటకు కోరిన ఎవరికైనా చరిత్రలోని ఈ కాలములో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో జీవించుట కష్టముగా ఉండేది. తన ప్రవక్తగా ఉండుటకు దేవుడు పిలిచిన మనుష్యుడైన హోషేయ విషయములో ఇది మరింత వాస్తవమై ఉండినది. ఇజ్రాయేలు నాయకులు తమ రాజ్యమును దేవుని నుండి దూరముగా నడిపించి ఇతర దేశములతో మరియు తమ అబద్ధ దేవతలతో పెట్టుకున్న పొత్తును ఎక్కువగా నమ్మిన విషయమును హోషేయ ప్రత్యక్షంగా చూశాడు.
ఇజ్రాయేలులోని యాజకులు దేవుని ఆరాధనను విగ్రహారాధనతో ముడిపడి ఉన్న త్రాగుబోతుదనము, ఆడంబరతతో కూడిన సారమునకు సంబంధించిన ఆచారములతో మిళితము చేశారు. ధనికులు మరింత ధనము కూడబెట్టుకున్నారు. కానీ పేదలు ఎంత పేదరికమును అనుభవించారంటే చాలాసార్లు భోజనము కూడబెట్టుకున్నట కొరకు తమ భార్యలను మరియు కుమార్తెలను వారు దేవదాసీలుగా చేసేవారు. ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో హోషేయ హృదయమును కలిచివేయ పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు దేవుడు అతనిని ప్రవచించుటకు అనగా చాలా తక్కువ మంది వినుటకు ఇష్టపడిన ఇజ్రాయేలు దైవిక రాజు యొక్క సందేశమును అందించుటకు పిలిచాడు. అష్షూరు సామ్రాజ్యము ద్వారా దేవుడు ఇజ్రాయేలు రాజ్యము మీద శాపములను కుమ్మరించగోరాడు. హోషేయ ప్రవక్త యొక్క పరిచర్యను మనము పరిగణించుచుండగా 4 పరస్పర సంబంధములు గల సమస్యలను చూద్దాము. అతని పరిచర్య కాలము, పరిచర్య చేసిన ప్రాంతము, హోషేయ యొక్క మారుచుండిన పరిస్థితులు మరియు అతని ప్రవచన పరిచర్య యొక్క ఉద్దేశ్యము లేక లక్ష్యము. హోషేయ దేవుని ప్రవక్తగా పనిచేసిన కాలము మీద దృష్టి పెడుతూ ఆరంభిద్దాము. అనేక ఇతర పాత నిబంధన ప్రవచన పుస్తకములను పోలిన విధముగానే 1వ అధ్యాయం 1వ వచనములో హోషేయ యొక్క ఆరంభ వచనము హోషేయ పరిచర్య చేసిన కాలమును మనకు పరిచయం చేస్తుంది. ఈ పుస్తకము ఎలా ఆరంభమవుతుందో వినండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ ఇవ్వబడిన రాజుల పట్టిక హోషేయ పరిచర్య యొక్క ఆరంభము మరియు ముగింపును గూర్చి మనకు ఒక అవగాహనను ఇస్తుంది. మరొక వైపు హోషేయ యొక్క పరిచర్య యూదా దేశమునకు చెందిన ఉజ్జియా మరియు ఇజ్రాయేలుకు చెందిన యరొబాము కాలములో ఆరంభమైనది అని ఇది మనకు చెబుతుంది. ఈ యరొబామును సాధారణంగా యరొబాము 2 అని పిలుస్తారు మరియు ఇది ఇతనిని ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు యొక్క మొదటి రాజైన యరొబాము 1 నుండి భిన్నముగా చూపుతుంది. అజర్యా అని పేరు గల ఉజ్జియా క్రీస్తుపూర్వం 792 నుండి 740 మధ్య కాలములో యూదా దేశమును పాలించాడు. యరొబాము 2 సుమారుగా క్రీస్తుపూర్వం 793 నుండి 753 వరకు పాలించాడు. హోషేయ యొక్క ఆరంభ ప్రవచనములలో ప్రస్తావించబడిన పరిస్థితులు ఇజ్రాయేలులో యరొబాము 2 పాలించిన చివరి దశాబ్దంలో జరిగిన సన్నివేశములను ప్రతిబింబిస్తాయని అనేక మంది వ్యాఖ్యానకర్తలు సరిగానే సూచిస్తారు. కాబట్టి హోషేయ పరిచర్య సుమారుగా క్రీస్తుపూర్వం 760లో ఆరంభమైనది అని చెప్పుట సమంజసముగానే ఉంటుంది. అనగా తాను చేసిన పరిచర్యకు బైబిలు పుస్తకము 1 అంకితము చేయబడిన ఆదిమ ప్రవక్తలలో హోషేయ ఒకడై ఉన్నాడని లేక ఆదిమ ప్రవక్త అయ్యున్నాడని ఇది తెలియజేస్తుంది. ఒకవైపున 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్న రాజుల పట్టిక హోషేయ ప్రవచన పరిచర్య యొక్క ముగింపును గూర్చి కూడా మనకు ఒక అవగాహనను కలిగిస్తుంది. యూదా రాజులైన ఉజ్జియా, యోతాము మరియు ఆహాజు రాజులు పాలించిన కాలములో హోషేయ పరిచర్య చేశాడు మరియు హిజ్కియా రాజు కాలములో తన పరిచర్యను ముగించాడు. తన తండ్రితో కలిసి కొంతకాలము పాలించిన తరువాత క్రీస్తుపూర్వం 715 నుండి క్రీస్తుపూర్వం 686 మధ్యకాలములో హిజ్కియా యూదా దేశమును ఒంటరిగా పాలించాడు. ఇప్పుడు హిజ్కియా పరిపాలనలో హోషేయ ఎంతకాలము జీవించాడు అను విషయమును గూర్చి మనకు స్పష్టత లేదు గాని ఒకవేళ అతడు 20 సంవత్సరాల వయస్సులో క్రీస్తుపూర్వం 760లో తన పరిచర్యను ఆరంభించి ఉంటే క్రీస్తుపూర్వం 686 నాటికి అతడు 94 సంవత్సరముల వయసు గలవాడై ఉండేవాడు. కాబట్టి క్రీస్తుపూర్వం 686కు కొంతకాలము ముందే హోషేయ యొక్క పరిచర్య ముగించబడి ఉంటుంది. ప్రవక్త అయిన హోషేయ పరిచర్యకు సంబంధించిన ఈ కాల వ్యవధిని మనస్సులో ఉంచుకుని అతడు దేవుని ప్రవక్తగా పనిచేసిన ప్రాంతమును ఇప్పుడు మనము చూద్దాము. హోషేయ యరొబాము 2 కాలములో సేవించాడు అని గుర్తిస్తూ హోషేయ గ్రంథం యొక్క ఆరంభ వచనము ప్రవక్త పరిచర్య చేసిన ప్రాంతమును గూర్చి ఒక ప్రాముఖ్యమైన ఆధారమును మనకు ఇస్తుంది. యరొబాము 2 యొక్క ప్రస్తావన హోషేయ యొక్క ప్రాంతమును గూర్చి 2 విషయములను బయలుపరుస్తుంది. ఒకవైపున హోషేయ యొక్క పరిచర్య యూదాలోగాక ఇజ్రాయేలు రాజ్యములో ఆరంభమైనది అని సూచిస్తుంది. ప్రవక్త అయిన హోషేయ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో పరిచర్య చేశాడు అని గ్రంథములో ఉన్న పలు విధానములు మరియు వాక్య భాగముల ద్వారా మనము చెప్పగలము. ఉదాహరణకు 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్న పుస్తకము యొక్క పరిచయ పలుకులలో హోషేయకు సమకాలీనులైన రాజుల యొక్క పట్టికను మనము చదువుతాము మరియు వారి పరిపాలన కాలములలో దేవుని వాక్యము అతనికి ప్రత్యక్షమయ్యింది. వీరిలో ఒకడు యోవాషు కుమారుడైన యరొబాము రాజు లేక యరొబాము 2 అయ్యున్నాడు. ఇతడు ఇజ్రాయేలు రాజులలో ఒకడయ్యున్నాడు.
హోషేయ యొక్క పరిచర్య ఇజ్రాయేలు రాజ్యముతో ముడిపడి ఉన్నదని ఇది చూపుతుంది. అంతేగాక ఈ పుస్తకమంతటిలో దేవుడు ఇజ్రాయేలుతో సూటిగా మాట్లాడుటను మనము చూస్తాము. అతడు ఇజ్రాయేలు మీదికి రాబో ఉగ్రతను గూర్చి మాట్లాడతాడు మరియు వారు చేసిన పాపముల వలన ఇజ్రాయేలు ప్రజల యొక్క క్రియలను బట్టబయలు చేస్తాడు. ఉదాహరణకు 1వ అధ్యాయం 4వ వచనములో తాను ఇజ్రాయేలు రాజ్యమును తుడిచివేస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇజ్రాయేలు రాజైన యెరోబామును గూర్చి ప్రస్తావించుటతో పాటుగా ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన స్పష్టమైన సందేశము హోషేయ యొక్క పరిచర్య ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలుతో అనుబంధము కలిగి ఉన్నది అని సూచిస్తుంది. ఉత్తర రాజ్యము వైపుకు దృష్టి హోషేయ గ్రంథములో అనేక మార్గములలో ప్రత్యక్షమవుతుంది. అయితే మనము 2 ప్రాముఖ్యమైన విషయములను ప్రస్తావించవలసి ఉన్నది. మొదటిగా హోషేయ ఉత్తర రాజ్యమునకు చెందినవాడని ఈ గ్రంథము యొక్క హెబ్రీ యాస బలముగా సూచిస్తుంది. అనేక ఆధునిక అధ్యయనములు హోషేయలోని హెబ్రీ వ్యాకరణమునకు మరియు ఫెనికియా భాషలోని ముఖ్యముగా ఉత్తర కోస్తా ప్రాంతములలో మాట్లాడిన పశ్చిమ సెమిటిక్ యాస వ్యాకరణమునకు మధ్య పోలికలు ఉన్నాయని గుర్తించింది. రెండవదిగా హోషేయ గ్రంథములో ఉన్న ఎక్కువ శాతం ప్రవచనాలు యూదా కంటే ఎక్కువగా ఇజ్రాయేలు మీద దృష్టి పడతాయి కాబట్టి ఇది మరింత స్పష్టముగా ఉన్నది. ఈ పుస్తకము ఇజ్రాయేలు, ఇజ్రాయేలీయులు, అక్షరార్థంగా ఇజ్రాయేలు కుమారులు మరియు ఇజ్రాయేలును సంబోధించుటకు హోషేయ ఉపయోగించిన పేరు అయిన ఎఫ్రాయిము అను పదములను ఉపయోగిస్తూ 81 సార్లు ఉత్తర రాజ్యమును విశేషముగా ప్రస్తావిస్తుంది. భిన్నముగా ఈ పుస్తకము యూదా పేరును కేవలం 15 సార్లు మాత్రమే ప్రస్తావిస్తుంది. ఉత్తర రాజ్యములో సంభవించిన సన్నివేశములను గూర్చి హోషేయ ఎక్కువగా చింతించాడు. మరొక వైపు 1వ అధ్యాయం 1వ వచనము యెరోబాము 2ను గూర్చి మాత్రమే ప్రస్తావిస్తూ హోషేయ జీవితకాలములో పాలించిన 6 ఇతర ఉత్తర ఇజ్రాయేలు రాజులను తొలగిస్తుంది అను విషయమును మనం గుర్తించినప్పుడు హోషేయ పరిచర్య ప్రాంతమును గూర్చి మరొక విషయమును మనము నేర్చుకోవచ్చు. యెరోబాము 2 తరువాత ఇజ్రాయేలు రాజధాని అయిన షోమ్రోను క్రీస్తుపూర్వం 722లో అషూరీయుల చేతిలో పడుటకు ముందు జకరియా, షల్లూము, మనహేము, పెకహ్యా, పెకహు మరియు హోషేయ రాజులు ఒకరి తర్వాత ఒకరు వెంటనే పాలించారు. యెరోబాము 2 యొక్క పరిపాలనకు ముగింపులో క్రీస్తుపూర్వం 753లో హోషేయ యూదాకు వలస వెళ్ళాడు. కాబట్టి ఈ రాజులను గూర్చి మన గ్రంథం యొక్క ఆరంభ వచనములలో ప్రస్తావించి ఉండకపోవచ్చు. అవును, హోషేయ తన ప్రవచనములలో కొన్నింటిని ఇచ్చుటకు మధ్యలో ఉత్తర రాజ్యమునకు కూడా ప్రయాణించి ఉండవచ్చు. తన పక్షమున ఉత్తర రాజ్యములో హోషేయ యొక్క శిష్యులు లేక స్నేహితులు తన ప్రవచనములను అందించి ఉంటారు అనే విషయము కూడా సాధ్యమే. ఏది ఏమైనా 1వ అధ్యాయం 1వ వచనములో ఇజ్రాయేల్ యొక్క ఇతర రాజులను గుర్తించకపోవుట హోషేయ స్వయంగా యెరోబాము 2 యొక్క పాలన ముగింపబడు వరకు మాత్రమే ఉత్తర ఇజ్రాయేలులో నివసించి ఉంటాడు అను అభిప్రాయమునకు మద్దతునిస్తుంది. తరువాత అయితే రాజకీయ సంక్షోభము వలన లేక తన ప్రవచనములకు ఎదురైన ప్రతిఘటనల వలన అతడు దక్షిణ రాజ్యమైన యూదాలో క్రొత్త స్థావరమును నిర్మించుకున్నాడు. ప్రవక్త అయిన హోషేయ పరిచర్య యొక్క కాలమును మరియు ప్రాంతమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి దేవుని ప్రవక్తగా అతడు సేవించిన దశాబ్దములలో అతడు ఎదుర్కొనిన కొన్ని పరిస్థితులను ఇప్పుడు మనము చూడాలి. హోషేయ పరిచర్యతో ముడిపడి ఉన్న బైబిలు చరిత్రా కాలమును గూర్చి అనేక మంది లేఖన విద్యార్థులకు అవగాహన ఉండదు. అవును, రాజులు మరియు దినవృత్తాంతములు వంటి చారిత్రక పుస్తకములు, మీకా మరియు యెషయా వంటి ప్రవచన పుస్తకములు మరియు పురావస్తు శాస్త్ర ఆవిష్కరణలు ఈ కాలమును గూర్చి అనేక విషయములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ సన్నివేశములన్నిటినీ చెప్పుటకు మనకు సమయము సహకరించదు. అయితే హోషేయ పరిచర్య చేసిన దశాబ్దములలో ఇజ్రాయేలు మరియు యూదా దేశములలో జరిగిన ప్రాముఖ్యమైన సన్నివేశములలో కొన్నింటిని గూర్చి కనీస అవగాహన లేకుండా మనం ముందుకు సాగలేము. యెరోబాము 2 కాలములో ఉత్తర రాజ్యములో పరిచర్యను ప్రారంభించిన హోషేయ మీరే అని ఒకసారి ఊహించుకోండి. మీరు దేవుని నమ్ముచున్నారు, కానీ మీరు చూసిన ప్రతిచోట రాజు, యాజకుడు మరియు ఇజ్రాయేలులో ఉన్న ధనికులు అందరూ మీ దేశమును ఒక పీడకల వలె తయారు చేశారు. వారు ఇతర దేశముల యొక్క అబద్ధ దేవతలను ఆరాధిస్తున్నారు. వారు దేశమును హింసతో నింపివేస్తున్నారు. సరి అయిన దిశలేని సైన్య కలాపాలలో సేవించమని పేదల కుమారులను బలవంతము చేస్తున్నారు. తాము సారము కొరకు ఆరాధన చేయు అషేరా ప్రతిమ ఎదుట వ్యభిచారము చేయునట్లు వారి భార్యలను మరియు కుమార్తెలను ఒత్తిడి చేసేవారు. ఇవన్నీ జరుగుతున్నా నాయకులు దేవునికి నమ్మకముగా ఉంటున్నామనే చెప్పేవారు. వారు చేయుచున్న పనులకు దేవుని ఆమోదం
ఆనందము ఉన్నదని తెలుపుటకు వారు సాధించుచుండిన ఐశ్వర్యమును మరియు అధికారమును చూపేవారు. ఇప్పుడు దేవుడు ఇట్టి తిరుగుబాటును ఎన్నటికినీ సహించడు అని మోషే చాలా కాలం క్రితం హెచ్చరించిన విషయం హోషేయకు తెలుసు. ఆయన తన ప్రజలను నమ్రపరచుటకు శ్రమలను పంపుతాడు. వారిని క్రమశిక్షణలో పెట్టుటకు దేవుడు ఒక క్రూరమైన దుష్టమైన అన్య రాజ్యములను పంపుతాడని కూడా మోషే హెచ్చరించాడు. ఇజ్రాయేలుకు ఖచ్చితంగా ఇలాగే జరగబోచున్నదని దేవుడు హోషేయకు బయలుపరిచాడు. తన మాతృభూమిని గూర్చి ఈ విషయములను తెలుసుకునుట హోషేయకు ఎంత కష్టమై ఉండినప్పటికీ తరువాత అతడు యూదాలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. దశాబ్దములు జరుగుచుండగా తాను వలస వెళ్లి నివసించిన దక్షిణ రాజ్యము తమ ఇరుగున ఉన్న ఉత్తర రాజ్యము వలనే తిరుగుబాటు చేయుట ఆరంభించింది. వారు ఇతర దేశములతో పొత్తును పెట్టుకున్నారు, ఇతరులతో అన్యాయముగా వ్యవహరించారు, మూర్ఖమైన యుద్ధములను చేయునట్లు తమ యవ్వనులను బలవంతము చేశారు మరియు యెరూషలేములో కూడా విగ్రహారాధనను ప్రోత్సహించారు. హోషేయ ఈ విషయములను చూసినప్పుడు యూదా ప్రజలు కూడా అణగద్రొక్కబడతారని దేవుడు అతనికి బయలుపరిచాడు. విశాలమైన భావనలో మాట్లాడితే హోషేయ ప్రవచించిన సమస్యల కాలమును అష్షూరీయుల ద్వారా తీర్పు అని చెప్పవచ్చు. ఈ కాలములో దేవుడు అష్షూరు సామ్రాజ్యమును క్రమశిక్షణలో పెట్టుటకు ప్రధానమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు. మహాచక్రవర్తి అయిన తిగ్లత్ పిలేసర్ III లేక పూలు సింహాసనమును అధిరోహించినప్పుడు బైబిల్ చరిత్రలో అష్షూరు ఈ పాత్రను పోషించుట ఆరంభించింది. మరియు ఏదో ఒక విధముగా క్రీస్తుపూర్వం 612లో నినెవే అనగా అష్షూరు యొక్క రాజధాని పట్టణము బబులోనియుల చేతిలో పతనమైనంత వరకు అష్షూరీయులు బైబిల్ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. ఇంచుమించు చివరి భాగములో లేక యెరోబాము II యొక్క పరిపాలన తరువాత తిగ్లత్ పిలేసరు III అష్షూరు దేశమునకు రాజు అయ్యాడు. ఇప్పుడు ఆ రోజులలో అష్షూరు దేశము మహాశక్తిగా ఉండేది మరియు యూదా, ఇజ్రాయేలు మరియు ఇజ్రాయేలుకు ఉత్తర దిక్కున ఉన్న సిరియా దేశముల యొక్క ఉనికికి పెనుముప్పుగా మారింది. కాబట్టి ఇజ్రాయేలు చూపిన అవిధేయత కారణముగా హోషేయ ప్రవచించిన శాపములు మరియు బానిసత్వమునకు తిగ్లత్ పిలేసర్ III కర్తగా మారాడు. అంతేగాక తిగ్లత్ పిలేసర్ III తరువాత షల్మనేసరు రాజు అయ్యాడు. మరియు ఈ ఇద్దరు తిగ్లత్ పిలేసర్ III మరియు షల్మనేసరు దేవుని న్యాయమునకు దండముగా పనిచేశారు మరియు దీని ద్వారా ఆయన హోషేయకు వాగ్దానము చేసిన విధముగా ఇజ్రాయేలును శిక్షించాడు. ఈ పాఠములో మనము చూడబోచున్నట్లు హోషేయ గ్రంథములోని విషయములు అష్షూరు ద్వారా వచ్చిన తీర్పు కాలములో జరిగిన 3 ప్రధానమైన సన్నివేశముల వైపు అతని ప్రవచన పరిచర్య యొక్క దృష్టిని సారిస్తాయి. హోషేయ గ్రంథములోని ఆరంభ ప్రవచనములు మొదటి సన్నివేశమును గుర్చినవై ఉన్నవి. క్రీస్తుపూర్వం 744లో తిగ్లత్ పిలేసర్ III చక్రవర్తి అయినప్పుడు అష్షూరు దేశము ఖ్యాతిని గడించుట. క్రీస్తుపూర్వం 732లో అష్షూరీయులు ఇజ్రాయేలు మీద దండయాత్రను చేసిన విషయమును గూర్చిన ప్రవచనములను కూడా హోషేయ నమోదు చేశాడు. అంతేగాక 10 సంవత్సరముల తరువాత క్రీస్తుపూర్వం 722లో అష్షూరీయులు ఇజ్రాయేలు మీద దండయాత్ర చేసి ఇజ్రాయేలు రాజ్యమును సమూలముగా నాశనము చేసిన విషయములను కూడా హోషేయ తన ప్రవచనములో తెలియపరిచాడు. ఈ 3 సన్నివేశములను గూర్చి ప్రవచించినప్పుడు హోషేయ ఎదుర్కొన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా చూద్దాము. క్రీస్తుపూర్వం 744లో అష్షూరీయులు ఖ్యాతిని గడించిన సమయములో ప్రవచనములను పొందిన హోషేయ పరిచర్య యొక్క మొదటి దశతో ఆరంభిద్దాము. మనం ఇంతకు ముందే చెప్పినట్లు క్రీస్తుపూర్వం 744లో తిగ్లత్ పిలేసరు III అష్షూరుకు రాజై ఇజ్రాయేలు మరియు యూదా మీద తన అధికారమును మోపాడు. ఈ కాలమునకు ముందు హోషేయ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో నివసించేవాడు మరియు యెరోబాము II ఇజ్రాయేలుకు గొప్ప ఐశ్వర్యమును సమకూర్చుటను ప్రత్యక్షంగా చూశాడు. అయితే రాజు, యాజకులు మరియు ఇతర నాయకులు విగ్రహారాధన మరియు అన్యాయమును జరిగించుట ద్వారా దేవునికి అవిధేయత చూపిన విషయమును కూడా అతడు చూశాడు. ఫలితముగా అష్షూరు రాజ్యము ద్వారా దేవుడు పంపబోవు శాపములను గూర్చి హోషేయ హెచ్చరించాడు. రాజులు మరియు దినవృత్తాంతముల గ్రంథముల ప్రకారం ఇదే కాలములో యూదా రాజ్యము కూడా తిగ్లత్ పిలేసర్ III యొక్క పరిపాలనలోనికి వచ్చింది. అయితే ఇజ్రాయేలు నాయకులకు భిన్నముగా యూదా రాజైన ఉజ్జియా చాలా ప్రాముఖ్యమైన విధానములో ఒక నీతిగల రాజుగా పాలించాడు. యూదా దేశములోని అనేక మంది విగ్రహారాధనను ఆచరించినప్పటికీ ఉజ్జియా కేవలం యెహోవాను మాత్రమే ఆరాధించాడు మరియు యెరూషలేములోని దేవాలయములో కేవలం యెహోవా యొక్క ఆరాధనను మాత్రమే జరిగించుటకు అనుమతి ఇచ్చాడు. కాబట్టి
మనకు తెలిసినంత వరకు ఈ కాలంలో యూదాను గూర్చి దేవుడు హోషేయకు ఎలాంటి ఆరోపణలను బయలుపరచలేదు మరియు యూదాకు విరోధముగా ఎలాంటి శాపములను గూర్చిన హెచ్చరికలను ఇవ్వలేదు. హోషేయ పరిచర్యలోని తరువాత భాగము క్రీస్తు పూర్వం 732లో అష్షూరీయులు ఇజ్రాయేలుపై దండయాత్ర చేయుట మీద దృష్టి పెడుతుంది. ఈ దండయాత్రను గూర్చి హోషేయ ఇంతకుముందు ప్రవచించినప్పుడు తిగ్లత్ పిలేసరు III ఇజ్రాయేలు రాజ్యము మీద తన రాజకీయ ఆధిపత్యమును కొనసాగిస్తూనే ఉన్నాడు. మనహేము మరియు పెకహియా రాజులు విగ్రహారాధనకు మరియు అన్యాయమునకు మద్దతునిచ్చి భద్రత కొరకు అష్షూరుతో తమ పొత్తు మీద ఆధారపడ్డారు. ఇప్పుడు పురాతన కాలములోని అనేక రాజకీయ పొత్తుల వలనే ఈ అనుబంధము కూడా తమ అష్షూరు ప్రభువుల యొక్క దేవతలను ఒప్పుకొనుట ఆరంభించింది. దేవునికి చూపిన ఈ అవిధేయతల కారణముగా క్రీస్తు పూర్వం 732లో రాబోవుచున్న అష్షూరు దాడి ద్వారా దేవుడు ఇజ్రాయేలు మీద తన శాపములను కుమ్మరించబోతున్నాడని హోషేయ హెచ్చరించాడు. ఈ కాలంలో యూదాను పాలించిన ఉజ్జియా మరియు యోతాము నీతిగల రాజులయ్యుండిరి అని రాజుల గ్రంథం మనకు తెలియజేస్తుంది. అనేక మంది ఉన్నత స్థలములలో ఇతర దేవతలను ఆరాధించుట కొనసాగించారు గాని ఉజ్జియా మరియు యోతాములు ఇట్టి విగ్రహారాధనను ఆచరించలేదు మరియు మద్దతు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ కాలములో కూడా హోషేయ యూదాకు విరోధముగా ఎలాంటి హెచ్చరికలను ఇవ్వలేదు. ఇప్పుడు క్రీస్తుపూర్వం 732లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ తదుపరి ప్రవచనములను పొందుకొనినప్పుడు ఇజ్రాయేలులో పరిస్థితులు మరింత క్షీణించిపోయాయి. పెకహు రాజు విగ్రహారాధన మరియు అన్యాయము చేయుటలో కొనసాగాడు. అతడు అష్షూరు ఆధిపత్యమునకు తలొగ్గాడు. కానీ తిగ్లత్ పిలేసరు III ఇతర చోట్ల కలిగిన సమస్యలలో నిమగ్నమైనప్పుడు పెకహు అష్షూరుకు చెల్లించవలసి ఉండిన భారమైన కప్పమును చెల్లించకుండా తప్పించుకున్నటకు ప్రయత్నించాడు. అతడు సిరియాతోనూ సిరియా దేవతలతోనూ పొత్తును కుదుర్చుకున్నాడు. ఈ పొత్తును చాలాసార్లు సిరియా ఇజ్రాయేలు కూటమి అని పిలుస్తారు. అష్షూరుకు విరోధముగా వారు చేయుచున్న తిరుగుబాటులో పాలు పంచుకున్నట్లు యూదాను బలవంతము చేయుటకు పెకహు మరియు సిరియా రాజు కలిసి యూదా మీదికి దండెత్తారు. మీరు ఊహించండి, ఇజ్రాయేలు చేసిన ఈ దుస్సాహసమునకు దేవుడు వారి మీదకి శాపములను తీసుకుని వస్తాడని హోషేయ ప్రవచించాడు. కొంతకాలము తరువాత క్రీస్తు పూర్వం 732లో తిగ్లత్ పిలేసరు III సిరియా రాజ్యమును ధ్వంసము చేసి ఇజ్రాయేలు రాజ్యమును స్వాధీనం చేసుకున్నాడు. విచారకరముగా ఈ దండయాత్ర దగ్గర పడుతున్న కాలంలో యూదాలో ఒక ప్రాముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. సిరియా ఇజ్రాయేలు కూటమి యూదా మీద దాడి చేయుటకు కొంతకాలము ముందే ఆహాజు సింహాసనమును అధిరోహించాడు. అతని తాత మరియు తండ్రికి భిన్నముగా ఆహాజు దేవుని తిరస్కరించి విగ్రహారాధనను మరియు అన్యాయమును బలపరిచాడు. యూదా సిరియా ఇజ్రాయేలు కూటమి చేసిన దాడులను మరియు ఎదోమీయుల నుండి ఫిలిస్తీయుల నుండి ఎదురైన దాడులను అనుభవించింది. అయితే సహాయము కొరకు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా ఆహాజు అష్షూరీయులు మరియు వారి దేవతలతో పొత్తును పునరుద్ఘాటిస్తూ భద్రత కొరకు వారిని ఆశ్రయించాడు. ఆహాజు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశాడు కాబట్టి దేవుని శాపములు యోదాకు కూడా రాబోవుచున్నాయని హోషేయ ప్రవచించాడు. ఇది మనలను క్రీస్తుపూర్వం 722లో అష్షూరీయుల దండయాత్రను గూర్చి ప్రవచించిన హోషేయ పరిచర్య కాలములోనికి నడిపిస్తుంది. ఈ దండయాత్ర ఇజ్రాయేలు రాజధాని అయిన షోమ్రోను యొక్క పతనమునకు మరియు ఇజ్రాయేలు జనాభాలో ఎక్కువ శాతం చెరగొనిపోబడుటకు దారితీసింది. క్రీస్తుపూర్వం 722ను గూర్చి హోషేయ ఇచ్చిన మునుపటి ప్రవచనములు అష్షూరు ఇజ్రాయేలు సింహాసనము మీద నియమించిన హోషేయ రాజు యొక్క పరిపాలనలోని ఆరంభ దినములలో ఇజ్రాయేలులో జరిగిన సన్నివేశముల మీద దృష్టి పెడతాయి. హోషేయ ఇజ్రాయేలులో విగ్రహారాధనను మరియు అన్యాయమును స్థిరపరచి అష్షూరీయులతో మరియు ఆ కాలములోని వారి దేవతలతో కలిగి ఉండిన పొత్తుకు నమ్మకముగా ఉన్నాడు. ఫలితముగా రెండవ ప్రధానమైన అష్షూరు దండయాత్ర క్రీస్తు పూర్వము 722లో జరిగిన దండయాత్ర ద్వారా క్రొత్త శాపములు రాబోవుచున్నవని హోషేయ హెచ్చరించాడు. అదే సమయంలో యూదాలో ఆహాజు విగ్రహారాధనను మరియు అన్యాయమును బలపరుచుట ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించాడు. అతడు అప్పటికీ దేవుని మీద ఆధారపడుటను నిరాకరించాడు మరియు అష్షూరు మరియు అష్షూరీయుల దేవతలతో పొత్తు మీద నమ్మకము పెట్టుకొని తమ విరోధుల నుండి భద్రతను కోరాడు. ఫలితముగా దేవుని యొక్క మహాశాపములు యూదా మీదకి కూడా రాబోవుచున్నాయని హోషేయ హెచ్చరించాడు.
క్రీస్తుపూర్వం 722లో అష్షూరు యొక్క దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన తదుపరి ప్రవచనములు ఇజ్రాయేలులో హోషేయ రాజు విగ్రహారాధనను, అన్యాయమును, బలపరచుటను కొనసాగించుట మీద దృష్టి పెట్టాయి. ఇప్పుడు తిగ్లత్ పిలేసరు 3 మరణించినప్పుడు అష్షూరుకు కప్పము చెల్లించకుండా తప్పించుకునే అవకాశమును హోషేయ చూశాడు. అయితే భద్రత కొరకు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా అతడు ఐగుప్తుతోనూ ఐగుప్తు దేవతలతోనూ పొత్తు పెట్టుకున్నాడు. ఈ పాపములు అతి త్వరలో దేవుని శాపములను తీసుకుని వస్తాయని హోషేయ ప్రవచించాడు. ఈ ప్రవచనముల యొక్క నెరవేర్పుగా తిగ్లత్ పిలేసరు యొక్క కుమారుడైన షల్మనేజర్ 5 షోమ్రోనును స్వాధీనము చేసుకుని పెద్ద మొత్తములో కప్పము చెల్లించవలసినదిగా హోషేయను బలవంతము చేశాడు. కొన్ని సంవత్సరముల తరువాత క్రీస్తుపూర్వము 722లో అష్షూరు రాజైన సర్గోను II షోమ్రోనును పూర్తిగా ధ్వంసం చేసి ఇజ్రాయేలు జనాభాలో ఎక్కువ శాతం ప్రజలను చెరగొనిపోయాడు. ఈ సంవత్సరములలో యూదా రాజులైన ఆహాజు మరియు హిజ్కియా కలిసి పాలించేవారు. ఆరంభములో హిజ్కియా అష్షూరుతోనూ మరియు దాని దేవతలతోనూ తన తండ్రి పెట్టుకున్న పొత్తును కొనసాగించాడు. అయితే కొంతకాలానికి అతడు అష్షూరుతో విడిపోయాడు. దురదృష్టవశాత్తు అష్షూరు నుండి భద్రత కొరకు దేవుని నమ్ముటకు బదులుగా హిజ్కియా తన సైన్యం యొక్క బలము మీద, తన ప్రాకారములు గల పట్టణములు మరియు ఐగుప్తుతో పొత్తు మీద ఆధారపడ్డాడు. ఫలితముగా యూదా మీదకి దేవుడి శాపములను తేబోతున్నాడు అని హోషేయ హెచ్చరించాడు. అవి చాలా కాలం తరువాత అష్షూరీయులు చేసిన దాడి ద్వారా వచ్చాయి. బైబిలు చరిత్రలోని ఈ కాలమును అధ్యయనము చేయుటకు మీరు చాలా సమయమును గడిపితే తప్ప ఈ పేర్లు మరియు తారీఖులు మిమ్మును తికమక పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సన్నివేశములు హోషేయ పరిచర్య కాలంలో జరిగాయని తెలుసుకునుట హోషేయ గ్రంథమును అర్థము చేసుకున్నటకు కీలకముగా ఉన్నది. కాబట్టి ఇది ఎంత కష్టమనిపించినప్పటికీ క్రీస్తుపూర్వం 744లో అష్షూరు యొక్క ఎదుగుదలను గూర్చి హోషేయ చేసిన ప్రవచనములను, క్రీస్తుపూర్వం 732లో అష్షూరు దండయాత్రను గూర్చిన ప్రవచనములను మరియు క్రీస్తుపూర్వం 722లో అష్షూరు దండయాత్రను గూర్చిన ప్రవచనములతో వ్యత్యాసము చేసి చూపుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ వ్యత్యాసములను మనము చూపుచుండగా ఈ కాలములలో దేవుని ప్రజలు ఎదుర్కొనిన సవాళ్లను సంబోధిస్తూ హోషేయ చేసిన దశాబ్దముల పరిచర్యను మనము చూడగలుగుతాము. ప్రవక్త అయిన హోషేయ యొక్క పరిచర్యకు సంబంధించిన కాలము, ప్రాంతము మరియు మారుచున్న పరిస్థితులను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు హోషేయ యొక్క ఉద్దేశ్యమును మనము పరిగణించవలసి ఉన్నది. ప్రవక్తగా దేవుని ప్రవచనములను ప్రకటిస్తూ అతడు ఏమి సాధించుటకు ప్రయత్నించాడు? ఈ ప్రశ్నకు జవాబును ఇతర పాఠ్యక్రమములలో మరింత వివరముగా మనము చూశాము. కానీ సాధారణ మాటలలో దేవుని రాజ్యమును బూదిగంతముల వరకు వ్యాపింపజేయుటలో తన పాత్రను పోషించుటకుగాను దేవుడు ప్రతి యుగములో తన ప్రజలను పిలిచిన విధముగానే హోషేయను పిలిచాడు. హోషేయ ఎరిగియుండిన విధముగానే దేవుడు తన నిబంధనలలోని స్థాపించిన పద్ధతుల ఆధారముగా తన రాజ్యవ్యాప్తిని జరిగించాడు. ఆదాము మరియు నోహులతో చేసిన నిబంధనలలో సమస్త దేశములతో ఆరంభించి తరువాత అబ్రహాము, మోషే మరియు దావీదుతో చేసిన విశేషమైన నిబంధనలతో దేవుడు అప్పటికే 5 ప్రధానమైన నిబంధనల ద్వారా రాజ్య పథకమును స్థిరపరిచాడని హోషేయకు బాగా తెలుసు. ఈ నిబంధనలలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఉద్ఘాటన ఉన్నది. అయితే ప్రతి నిబంధన కూడా అంతకుముందు ఉన్న నిబంధనలలోని పథకములను కలిగి ఉండి వాటి మీద నిర్మించబడేది. ఇతర ప్రవక్తల వలె దేవుడు ఈ నిబంధన పథకములను ఏ విధముగా అమలు చేయబోతున్నాడు అని ప్రకటించు దేవుని దూతగా లేక రాయబారిగా విశేషమైన పాత్ర హోషేయకు ఇవ్వబడింది. దేవుని నిబంధనలన్నీ దేవుడు ప్రజలతో పాలు పంచుకున్న 3 మౌలికమైన క్రియాశీలకములను స్థాపించాయి మరియు అవి హోషేయ పరిచర్య యొక్క రూపురేఖలను కూడా తీర్చిదిద్దాయి. ఇక్కడ మన ఉద్దేశ్యముల కొరకు మనము ఒక క్లుప్త అవలోకనమును మాత్రమే ఇద్దాము. మొదటిగా దేవుని నిబంధనలన్నీ ఏదో ఒక విధముగా దేవుని దయ లేక దేవుని మంచితనము మరియు కనికరము యొక్క ప్రదర్శనల ద్వారా ఆరంభించబడ్డాయి మరియు కొనసాగించబడ్డాయి. రెండవదిగా ఆయన చూపిన దయకు కృతజ్ఞతా స్పందనగా దేవుడు తన ప్రజల నుండి ఆశించిన మానవ స్వామిభక్తిని అన్ని నిబంధనలు స్పష్టము చేశాయి. మూడవదిగా అన్ని దైవిక నిబంధనలలో ఆయన ప్రజలు ఆశించవలసిన 2 రకముల పరిణామాలు ఇవ్వబడినవి: విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపములు. కాబట్టి దేవునితో నిబంధనలో ఇజ్రాయేలీయులు నమ్మకముగా ఉండాలని ఆయన కోరాడు. వారు దేవునితో నిబంధనలో నమ్మకముగా ఉంటే వారికి మేలు జరుగుతుంది అని ఆయన వాగ్దానము చేశాడు. కానీ వారు నిబంధనను ఉల్లంఘించినట్లయితే వారికి కీడు జరుగుతుంది. మన జీవితములలో కూడా ఇది నిజమై ఉన్నది. మనము దేవుని నిబంధనకు నమ్మకముగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు, మనలను నడిపిస్తాడు
మన ద్వారా కార్యములను చేయుట కొనసాగిస్తాడు. దేవుని నిబంధనలకు ప్రవచన దూతగా ఈ నిబంధన క్రియాశీలకములను ఏ విధముగా నిర్దేశించాలని దేవుడు కోరాడో నిర్ధారించుటకు హోషేయ ప్రత్యక్షతలను పొందుకున్నాడు. తరువాత అతడు ఈ ప్రత్యక్షతలను దేవుని ప్రజలకు అందించాడు. అతని పరిచర్య జరిగిన సంవత్సరముల దృష్ట్యా హోషేయను మనము పరిగణించినట్లయితే అతని ప్రవచన ఉద్దేశమును మనము ఈ విధముగా నిర్వచించవచ్చు. క్రీస్తుపూర్వం 744లో అశ్షూరు యొక్క ఎదుగుదల, క్రీస్తుపూర్వం 732లో అశ్షూరు దండయాత్ర మరియు క్రీస్తుపూర్వం 722లో అశ్షూరు యొక్క దండయాత్రకు అనుబంధములో నిబంధన క్రియాశీలకములైన దేవుని దయ, మానవ స్వామిభక్తి మరియు ఆశీర్వాదములు మరియు శాపములోని పరిణామములను దేవుడు ఉద్దేశించిన రీతిగా ప్రకటించుట హోషేయ యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. ఇప్పటి వరకు ప్రవక్త అయిన హోషేయ యొక్క నేపథ్యమును మనము చూశాము కాబట్టి ఇప్పుడు హోషేయ గ్రంథం యొక్క నేపథ్యమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. హోషేయ మరియు అతని శిష్యులు అతడు చేసిన దశాబ్దముల పరిచర్యలోని అనేక ప్రవచనములను వ్రాసి ఉండవచ్చు. అయితే తన జీవితం యొక్క చివరి దశలో హిజ్కియా పరిపాలనలో హోషేయ చివరికి తన ప్రవచనములను సేకరించి ఇప్పుడు మనము హోషేయ అని పిలుచు గ్రంథముగా అమర్చాడు. దీనిని మనము దృష్టిలో ఉంచుకుంటే మనము పుస్తకములోనికి అనేక మెలకువలను పొందుకుంటాము. ఇప్పటి వరకు మనము ఆలోకము అని పిలుచు దాని మీద దృష్టి పెట్టాము. అనగా అశ్షూరు ద్వారా వచ్చిన తీర్పు కాలములలో ఇజ్రాయేలు మరియు యూదా దేశముల కొరకు హోషేయ దేవుని నుండి పొందుకున్న ప్రత్యక్షతలు. ఇప్పుడు మనము వారి లోకమును చూద్దాము. అనగా కలుగబోవు విషయములను గూర్చి యూదా నాయకులకు జ్ఞానమును అనుగ్రహించుటకు హోషేయ తన ప్రవచనములను హోషేయ గ్రంథముగా అమర్చుటకు ఎన్నుకొనిన సమయము. ఆలోకము మరియు వారి లోకము మధ్య ఈ వ్యత్యాసము హోషేయ గ్రంథమును అర్థము చేసుకున్నటకు కీలకమై ఉన్నది. ఎందుకంటే క్రీస్తుపూర్వం 722లో ఇజ్రాయేలు రాజ్యము ధ్వంసమైన తరువాత హోషేయ ఈ గ్రంథమును సంగ్రహము చేశాడు. కాబట్టి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో మిగిలియుండిన ప్రజల కొరకు హోషేయ గ్రంథము ముఖ్యమైన భావములు కలిగియుండినను అతడు దీనిని ముఖ్యమైన యూదా నాయకుల కొరకు వ్రాశాడు. మనము చూడబోతున్నట్లు క్రీస్తుపూర్వం 701లో అశ్షూరు దండయాత్ర తమ వాకిట నిలిచి ఉండినప్పుడు హిజ్కియా మరియు ఇతర యూదారాజులు అనుసరించవలసిన జ్ఞాన మార్గమును ఇచ్చుటకు హోషేయ తన పరిచర్య కాలమంతటికి సంబంధించిన ప్రవచనములను వ్రాశాడు. ఇది ఎలా వాస్తవమై ఉన్నదో చూచుటకు మనము మన మునుపటి సంభాషణను అనుసరిస్తూ హోషేయ గ్రంథము యొక్క 4 నేపథ్య లక్షణములను చూద్దాము. దాని కూర్పు కాలము, అది వ్రాయబడిన ప్రాంతము, అది సమకూర్చబడిన పద్ధతులు మరియు గ్రంథము యొక్క ఉద్దేశ్యము. మన గ్రంథము వ్రాయబడిన కాలముతో ఆరంభిద్దాము. హోషేయ గ్రంథము అనేక ప్రధానమైన సంస్కరణలను ఎదుర్కొన్నది అని, అవి చాలా కాలము తరువాత అనగా బబులోను చెరకాలము చివరిలో లేక బబులోను చెర తరువాత ముగింపుకు వచ్చాయని విమర్శనాత్మక పండితులు సాధారణముగా నమ్ముతారని మనము ఆరంభములోనే ప్రస్తావించవలసి ఉన్నది. ఫలితముగా గ్రంథములోని కొన్ని భాగములు మాత్రమే హోషేయ కాలము నుండి వచ్చినవై ఉన్నాయని ఎక్కువ మంది విమర్శనాత్మక పండితులు నమ్ముతారు. బదులుగా సంస్కరణకర్తలు లేక సంపాదకీయులు హోషేయ మరణించిన తరువాత తమ సొంత రచనలను గ్రంథములో జోడించారని వారు వాదిస్తారు. అయితే భవిష్యత్తును గూర్చి హోషేయ దేవుని నుండి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను పొందుకున్నాడు అను విషయమును వారు తిరస్కరిస్తారు. కాబట్టి చాలా వరకు విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు ఇలా ఆలోచిస్తారు అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. దీనికి భిన్నముగా ఇవాంజలికల్ క్రైస్తవులు హోషేయ ప్రవచనము యొక్క అసాధారణమైన ప్రేరణను నమ్ముతారు. కాబట్టి హోషేయ గ్రంథమంతా హోషేయ దేవుని యొద్ద నుండి పొందుకున్న విషయములను కలిగి ఉన్నది అని మనము ఉద్ఘాటిస్తాము. ఇందువలన ఇవాంజలికల్ క్రైస్తవులు ఈ గ్రంథము యొక్క కూర్పు ఇంకా ముందే జరిగింది అని నమ్ముతారు. ఇవాంజలికల్ దృష్టికోణములో నుండి 1వ అధ్యాయం 1వ వచనము యూదా రాజైన హిజ్కియాను గూర్చి ప్రస్తావిస్తూ ఈ గ్రంథము కూర్పు చేయబడిన ఆరంభ తేదీని స్థాపిస్తుంది. ఈ పుస్తకము వ్రాయబడిన సమయానికి ఒకవేళ హిజ్కియా రాజు అయ్యుండని పక్షమున అతడు దీనిలో ఉన్న రాజుల పట్టికలో చేర్చబడి ఉండేవాడు కాదు. కాబట్టి హోషేయ గ్రంథము కూర్పు చేయబడిన ఆరంభ తేదీ క్రీస్తుపూర్వం 715లో ఆరంభమై క్రీస్తుపూర్వం 686 వరకు కొనసాగిన హిజ్కియా యొక్క ఏకపాలన కాలములో అయ్యుండవచ్చని మనము చెప్పవచ్చు. హోషేయ చివరికి తన గ్రంథమును ఎప్పుడు సంగ్రహపరిచాడో లేక నేడు బైబిలులో ఉన్న స్థితికి అది ఎప్పుడు తేబడినదో మనము ఖచ్చితముగా చెప్పలేము. అయితే హోషేయ జీవితములో వాస్తవానికి అతని జీవితం యొక్క ముగింపు కాలములో అతడు పరిచర్య చేసిన చివరి రాజు పరిపాలన కాలములో ఒక సన్నివేశము జరిగింది మరియు ఆ రాజు పేరు హిజ్కియా.
ఇప్పుడు హిజ్కియా అనేక విషయముల కొరకు ప్రసిద్ధి చెందాడు. అయితే బైబిలు చరిత్రలో అతడు అనుభవించిన అత్యంత ప్రాముఖ్యమైన లేక గుర్తింపబడిన విషయము అషూరుడైన సెనహెరీబు చేసిన దండయాత్ర అయ్యున్నది. సన్హరీబు అక్షరాల యూదాను నాశనము చేశాడు. ప్రజలు తమ జీవితములను కాపాడుకొనుట కొరకు పరిగెత్తేవారు. మరియు అతడు యూదా దేశములో కలిగించిన నాశనమును గూర్చి మీరు మీకా గ్రంథము 1వ అధ్యాయములో చదవవచ్చు. అయితే అతడు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాడు. అతడు యెరూషలేమును చుట్టుముట్టి దానిని ముట్టడి వేశాడు. సెనహెరీబు యూదా మీద దండయాత్ర చేసి యెరూషలేమును చుట్టుముట్టి దావీదు పట్టణమును, దేవుని పట్టణమును, లోక రాజధానిని ముట్టడి వేసిన విషయము ఎంత ప్రాముఖ్యమై ఉండినదంటే ఆ సమయములో అది యూదా చరిత్రలో సమస్తమును ముగింపులోనికి తీసుకుని వస్తుంది. సమస్తము పణముగా పెట్టబడింది. యెరూషలేము పతనము కాబోతుందా? సరే, యెషయా ఆ కాలములో ప్రవచించాడు. మరియు హోషేయ తన గ్రంథమును కూడా ఇదే కాలములో వ్రాసి ఉండవచ్చు. ఎందుకంటే హోషేయ గ్రంథములో మొదటి వచనములో 1వ అధ్యాయం 1వ వచనములో ప్రస్తావించబడిన చివరి రాజు హిజ్కియా అయ్యున్నాడు. హోషేయ గ్రంథము కూర్పు చేయబడిన చివరి తేదీని కూడా మనము నిర్ధారించవచ్చు. అది హోషేయ మరణమునకు ముందు బహుశా హిజ్కియా పరిపాలనలో జరిగి ఉండవచ్చు. ఇప్పుడు తన గ్రంథమును సంకలనము చేయుటకు హోషేయ తన శిష్యుల యొక్క సహాయమును తీసుకుని ఉంటాడు అని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు సరిగానే సూచిస్తారు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనములో ఇర్మియా శిష్యుడైన బారూకు మీద ఆధారపడినట్లే హోషేయ కూడా తన శిష్యుల మీద ఆధారపడ్డాడని అక్కడక్కడ కొన్ని రుజువులను మనము చూడవచ్చు. ఉదాహరణకు హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2 నుండి 9 వచనములను ఒక జీవిత చరిత్రగా పరిగణించండి. ఇది హోషేయ యొక్క కార్యములను 3వ వ్యక్తి వ్యక్తీకరణములలో వర్ణిస్తుంది. హోషేయ ఇలా సెలవిచ్చాడు, అతడు ఇలా చేశాడు. అయితే 3వ అధ్యాయం 1 నుండి 3 వచనములు స్వీయ చరిత్ర అయ్యున్నది. హోషేయ యొక్క కార్యములు మొదటి వ్యక్తి వ్యక్తీకరణములలో వర్ణించబడ్డాయి. నేను ఇలా చేశాను, యెహోవా నాతో ఇలా సెలవిచ్చాడు అని. జీవిత చరిత్ర నుండి స్వీయ చరిత్రలోనికి ఈ మార్పు హోషేయ యొక్క శిష్యులు ఈ గ్రంథము యొక్క కూర్పులో పాలు పంచుకున్నారను సత్యమును ప్రతిబింబిస్తుంది. అయితే విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు ఊహించిన దానికి భిన్నముగా శిష్యులు హోషేయ మరణము తరువాత కొన్ని క్రొత్త విషయములను చేర్చారు అని గాని లేక అతని మాటలను మార్చారు అని గాని ఎలాంటి అనుకూలమైన ఆధారము లేదు. హోషేయ శిష్యులు అతని మరణము తరువాత హోషేయ గ్రంథమును నిజముగానే ముగించినప్పటికీ హోషేయకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలలో నుండి వారు తప్పిపోలేదు. గ్రంథం అంతటిలో హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కులు ఉన్నాయని గ్రంథము యొక్క శీర్షిక 1వ అధ్యాయం 1వ వచనము సూటిగా తెలియజేస్తుంది. ఈ కారణముల చేత ఈ గ్రంథము హిజ్కియా పరిపాలన కాలములో సంకలనము చేయబడినది అని మనము చెప్పవచ్చు. అనగా క్రీస్తుపూర్వం 686కు ముందే లేక హోషేయ మరణించుటకు ముందే హోషేయ గ్రంథము వ్రాయబడినది అని దీని అర్థమై ఉన్నది. హోషేయ గ్రంథం యొక్క సంపూర్ణ సంకలనమునకు ఈ కాల వ్యవధిని మనము స్థాపించాము కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ వ్రాయబడినది అను విషయమును కూడా మనము తెలియపరచాలి. మనము ఇంతకుముందే ప్రస్తావించినట్లు యెరొబాము 2 పరిపాలనకు చివరి కాలములో హోషేయ యూదాకు వలస వెళ్ళి ఉండవచ్చు. మరియు క్రీస్తుపూర్వం 722లో ఇజ్రాయేలు రాజ్యము పతనమైన తరువాత హిజ్కియా పరిపాలనలో కూడా అతడు జీవించాడని మనకు తెలుసు. కాబట్టి హోషేయ తన గ్రంథమును యూదాలో సంకలనము చేశాడు అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. హోషేయ గ్రంథము స్వయముగా 1వ అధ్యాయం 1వ వచనములో దీనిని గుర్తిస్తుంది. ఈ వచనములోని పట్టిక ఇజ్రాయేలు రాజైన యెరొబామును ప్రస్తావించుటకు ముందు యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు మరియు హిజ్కియాలను ప్రస్తావిస్తుంది. యూదా రాజులను గూర్చి మొదట ప్రస్తావించుట ద్వారా అతడు తన పుస్తకమును యూదాలో దావీదు సామ్రాజ్యం యొక్క అధికారము క్రింద వ్రాసినట్లు హోషేయ గుర్తిస్తాడు. కాబట్టి హోషేయ ప్రవచనములు ప్రధానముగా ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు మీద దృష్టి పెడుతున్నప్పటికీ హోషేయ తన గ్రంథమును దక్షిణ రాజ్యమైన యూదాలో వ్రాశాడు. హోషేయ గ్రంథ సంకలనము యొక్క కాలమును మరియు ప్రాంతమును మనము చూశాము. కాబట్టి హోషేయ మరియు ఈ పుస్తకమును మొదటిగా పొందుకున్న యూదా ప్రజల యొక్క పరిస్థితులను చూద్దాము. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు హోషేయ తన గ్రంథమును సంకలనము చేసినప్పుడు అతడు వలస వెళ్ళిన మాతృభూమి అయిన యూదా రాజ్యము కూడా అషూరు నుండి ముప్పును ఎదుర్కొనుచుండినది. క్రీస్తుపూర్వం 701లో హిజ్కియా పరిపాలనలో అషూరు రాజైన సెనహెరీబు యూదా మీద దాడి చేశాడు. అయితే హోషేయ ప్రవచనములన్నీ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు మీద అషూరు ద్వారా వచ్చిన తీర్పునకు సంబంధించినవి అయినప్పటికీ యూదా మీదికి అషూరు తీర్పు వచ్చుచుండగా వారిని నడిపించుటకు హోషేయ తన గ్రంథమును వ్రాశాడు.
ఈ కారణము చేత సన్హరీబు చేసిన దాడి చుట్టూ జరిగిన సన్నివేశములను గూర్చి మనము తెలుసుకొనవలసి ఉన్నది. రాజులు మరియు దినవృత్తాంతములలోని చారిత్రక నివేదికలు మరియు మీకా యెషయాల ప్రవచనములు హిజ్కియా పరిపాలనను గూర్చి ఒక సంక్లిష్టమైన చిత్రమును అందిస్తాయి. ఇంతకుముందు హిజ్కియా యూదాలో సంస్కరణలను చేశాడు మరియు యూదా ప్రాకారములను బలపరిచాడు. కాబట్టి అషూరియుల యొక్క క్రొత్త రాజైన సన్హరీబు సింహాసనమును అధిరోహించినప్పుడు హిజ్కియా కప్పము చెల్లించుటకు నిరాకరించాడు. అయితే అషూరు ముప్పు ముంచుకొస్తుండగా హిజ్కియా దేవుని మీద ఆధారపడుటలో విఫలమయ్యాడు. బదులుగా అతడు ఐగుప్తుతోనూ ఐగుప్తు దేవతలతోనూ పొత్తును పెట్టుకునుట ద్వారా భద్రత కొరకు వెదికాడు. అయితే అతని ప్రయత్నములు విఫలమయ్యాయి. సన్హెరీబు యూదా మీద దాడి చేసి అనేక పట్టణములను, నగరములను మరియు గ్రామములను ధ్వంసము చేసి యెరూషలేమును కూడా ముట్టడి వేశాడు. అయితే యెరూషలేము పతనమవుతుంది అని అనుకున్న సమయములోనే హిజ్కియా యెహోవాకు ప్రార్థన చేశాడు మరియు దేవుడు విమోచిస్తాడు అని యెషయా ప్రవక్త నిశ్చయతను ఇచ్చాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 33-34 వచనాలలో మనము చదువునట్లు, ఈ పట్టణము లోపలికి రాక సన్హెరీబు తాను వచ్చిన మార్గముననే తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. కనికరము చూపుతూ యెషయా యొక్క ప్రవచనము నెరవేరింది. దేవుడు యెరూషలేమును సన్హెరీబు చేతుల నుండి ఆశ్చర్యకరముగా విమోచించాడు. ఇజ్రాయేలు చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన చారిత్రక సన్నివేశములలో ఒకటి అషూరు రాజైన సన్హరీబు యూదా రాజైన హిజ్కియాను ఓడించుటకు వచ్చినప్పుడు జరిగింది. అతడు యూదాపై దండెత్తి ఇంచుమించు యూదా పట్టణములన్నిటినీ స్వాధీనము చేసుకున్నాడు. ఒకే ఒక పట్టణము మిగిలిపోయింది మరియు అది యెరూషలేము. అతడు ఏమంటున్నాడు అంటే, మీ దేవుడు కూడా ఇతర దేవతల వంటి వాడే. నేను ఇతర దేవతలను బయటకు ఈడ్చినట్లే ఇజ్రాయేలు దేవుని కూడా బయటకు ఈడ్చుతాను. అతడు పరలోక దేవుడైన యెహోవాకు విరోధముగా అహంకారముతో మాట్లాడాడు. మరియు దేవుడు ఇలా జవాబిచ్చాడు, నేను సన్హరీబుకు నా బాహుబలమును చూపుతాను. కాబట్టి ఆయన ఏమి చేశాడంటే ఇజ్రాయేలును ఆశ్చర్యకరముగా విడిపించాడు మరియు అషూరియుల సైన్యమును కొట్టాడు. కాబట్టి అషూరియుల సైన్యములో 185,000 మంది చచ్చారు. తరువాత అతడు అషూరులో జరుగుచున్న తిరుగుబాటును గూర్చి వింటాడు. కాబట్టి తిరిగి అషూరుకు వెళ్ళవలసి వచ్చింది. వారు ఒక పక్షిని పంజరములో పెట్టునట్లు హిజ్కియాను బంధించాలని కోరారుగాని వారు అతనిని ఓడించారని చెప్పినట్లు అషూరియుల రాజుల గ్రంథములలో కూడా మనము చూడము. ఇప్పుడు గుర్తుంచుకోండి, అషూరియుల సాహిత్యము ప్రగల్భాలతో నిండియుంది. వారు ఎన్నడూనూ ఓటమిని అంగీకరించరు. కాబట్టి అతనిని పక్షివలే బంధించుటను గూర్చి మాట్లాడునప్పుడు వారు అతనిని ఓడించలేదని చెప్పుకొనుచున్నారు. కాబట్టి అషూరియుల నివేదికలు కూడా దీనిని ఒప్పుకుంటాయి. యెరూషలేము యొక్క విమోచన యూదా రాజ్యము పట్ల దేవుని యొక్క కనికరమును ఎంతగా కనుపరిచిందో వివరించుట మనకు కష్టమవుతుంది. అయితే ఇది ఎంత అద్భుతముగా అనిపించినప్పటికీ హిజ్కియా యొక్క సమస్యలు ఇంకా తీరిపోలేదు. సన్హరీబు ఇంటికి తిరిగి వెళ్ళాడు, కానీ అషూరియులు మరలా దాడి చేస్తారని హిజ్కియా భయపడ్డాడు. విచారకరముగా దేవుని మీద ఆధారపడుటకు బదులుగా హిజ్కియా తన పురాతన మార్గములను ఎంచుకుని ఐగుప్తుతోగాక ఎదుగుచున్న బబులోను సామ్రాజ్యముతో పొత్తును కోరాడు. యెరూషలేము యొక్క గొప్ప విమోచన తరువాత దేవుని నమ్ముటకు హిజ్కియా తిరస్కరించుట దేవునికి ఒక లోతైన స్వామిద్రోహమును కనుపరిచినట్లయ్యింది. మరియు యూదాకు చెందిన రాజనిధులు బబులోనుకు కొనిపోబడతాయని యెషయా వెంటనే హెచ్చరించాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 17-18 వచనాలలో యెషయా పలికిన మాటలను వినండి. వచ్చు దినములలో ఏమియూ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. దురదృష్టవశాత్తు యెషయా చెప్పిన ఈ మాటలను వినిన తరువాత హిజ్కియా దేవునికి చూపిన స్వామిద్రోహమును బట్టి పశ్చాత్తాపపడలేదు. బదులుగా యూదాకు విరోధముగా కలుగు ఈ తీర్పు తన జీవితకాలములో జరగదు కాబట్టి ఉపశమనము పొందాడు. క్రీస్తుపూర్వము 701లో యెరూషలేము విమోచనకు ముందు మరియు తరువాత
దేవునికి నమ్మకముగా ఉండుటలో హిజ్కియా విఫలమగుట ఎంత ప్రాముఖ్యమైన సన్నివేశం అయ్యింది అంటే ఇది తన గ్రంథమును సంకలనము చేయునట్లు హోషేయాను పురికొల్పి ఉండవచ్చు. ఒకవైపున హోషేయ ఈ గ్రంథమును సన్హరీబు చేతిలో నుండి యెరూషలేము యొక్క విమోచనకు కొంతకాలము ముందు వ్రాసి ఉండవచ్చు. సన్హరీబు యొక్క దాడులు మరియు యెరూషలేమును ముట్టడి చేయుట ధారాళమైన ప్రవచన కార్యమునకు దారితీశాయి. సన్హరీబు ముందుకు సాగుతూ యెరూషలేమును ముట్టడి వేయుచుండగా హిజ్కియా యొక్క వైఫల్యములను ఎత్తిచూపుటకు ఈ కాలములో తన గ్రంథమును వ్రాయమని దేవుడు హోషేయాకు పిలుపునిచ్చియుండుట కూడా సాధ్యమే. మరొక వైపు యెరూషలేము విమోచన పొందిన వెంటనే కూడా హోషేయ ఈ గ్రంథమును సంకలనము చేసి ఉండవచ్చు. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు దేవుడు యెరూషలేమును విమోచించినప్పటికీ హిజ్కియా దేవునికి నమ్మకముగా ఉండుటలో విఫలమై బబులోనుతో పొత్తు పెట్టుకున్నటకు ప్రయత్నించాడు. దేవుని పట్ల హిజ్కియా చూపిన స్వామిద్రోహము యూదా యొక్క భవిష్యత్తును అపాయములోనికి నెట్టింది. కాబట్టి సన్హరీబు నుండి యెరూషలేము యొక్క విమోచనకు ముందు ఎదురైన సమస్యలు లేక తరువాత ఎదురైన సమస్యలను ఉద్దేశించుటకు హోషేయ తన గ్రంథమును వ్రాసి ఉంటాడు. హోషేయ గ్రంథము యొక్క అంతిమ సంకలనము యొక్క కాలము, ప్రాంతము మరియు పరిస్థితులను మనస్సులో ఉంచుకునే ఎడల ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమును అర్థము చేసుకునుట కష్టమనిపించదు. సంతోషకరముగా మనము దీనిని గూర్చి ఊహించుకోనవసరము లేదు. ఎందుకంటే తన మనస్సులో ఉన్న లక్ష్యమును హోషేయ స్వయంగా స్పష్టముగా బయలుపరిచాడు. పుస్తకం యొక్క చివరి వచనమైన హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనములో హోషేయ తన ఉద్దేశ్యమును ఈ విధముగా క్రోడీకరించాడు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఈ వచనము దీనికి ముందు వచనముల కంటే భిన్నముగా ఉన్నది మరియు ముందుగా ఈ గ్రంథమును పొందుకున్న వారికి అంతిమ ఉపదేశములను ఇస్తూ గ్రంథమంతటినీ ముగిస్తుంది. యెహోవా మార్గములు చక్కనివి అని నమ్మి జ్ఞానులుగాను బుద్ధిమంతులుగాను ఉండమని యూదాలో ఉన్న తన వాస్తవిక శ్రోతలకు హోషేయ పిలుపునిచ్చాడు. మరొక మాటలో తన ప్రవచనముల సంకలనము ద్వారా యూదా జ్ఞానమును పొందుకుంటుంది అని హోషేయ నిరీక్షించాడు. నీతిమంతులు అనగా దేవుని ఆశీర్వాదములు పొందుకొనివారు యెహోవా మార్గములను అనుసరించి నడుస్తారు అను సత్యము వెలుగులో వారు తమ పరిస్థితులను చూడాలని అతడు కోరాడు. తిరుగుబాటు చేయువారు అనగా దేవుని తీర్పును ఎదుర్కొనివారు మూర్ఖత్వముతో తొట్టిల్లుదురు. ఇజ్రాయేలు జ్ఞాన పరంపరలలోని విషయములు ఇతర ప్రవచన పుస్తకాలలో కనిపించినప్పటికీ జ్ఞానము కొరకు పిలుపునిచ్చుటలో హోషేయ చూపిన ధైర్యము అసాధారణమైనది. అయితే జ్ఞానము మీద హోషేయ పెట్టిన దృష్టి హిజ్కియా కాలమునకు చక్కగా సరిపోతుంది. ఇజ్రాయేలు యొక్క జ్ఞాన పరంపరలను గూర్చి అవగాహన కలిగిన ప్రజలతో హిజ్కియా అనుబంధము కలిగి ఉండేవాడని లేఖనములో మనము చూస్తాము. వాస్తవానికి సామెతల గ్రంథములోని 25 నుంచి 29 అధ్యాయములను పరిచయం చేస్తూ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ఇలా సెలవిస్తుంది: ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. స్పష్టముగా ఈ హిజ్కియా సేవకులు హిజ్కియా ఆస్థానములో నివసించిన గౌరవనీయులైన జ్ఞానుల బృందమై ఉన్నారు మరియు జ్ఞానము కొరకు హోషేయ ఇచ్చిన ఆఖరు పిలుపు సూటిగా హిజ్కియాకు మరియు ఆస్థానములోని జ్ఞానులకు ఇవ్వబడి ఉండవచ్చు. దీని వెలుగులో హోషేయ గ్రంథం యొక్క ఉద్దేశ్యమును ఈ విధముగా మనము క్రోడీకరించవచ్చు. సన్హరీబు చేసిన దండయాత్ర ద్వారా ఎదురైన సవాళ్లను ఎదుర్కొనుచుండగా హోషేయ పరిచర్యలో దేవుడు బయలుపరిచిన జ్ఞానమును పొందుకోమని హోషేయ గ్రంథము యూదా నాయకులకు పిలుపునిచ్చింది. ఈ సారాంశము సూచించుచున్నట్లు భవిష్యత్ సన్నివేశములను గూర్చి కొన్ని విశేషమైన ప్రవచనములను ఇచ్చుటకు మన పుస్తకము రూపొందించబడలేదు. బదులుగా హిజ్కియా దినములలోని నాయకులు జ్ఞాన మార్గమును అనుసరించున్నట్లు వారికి పిలుపునిచ్చుటకు హోషేయ ఈ గ్రంథమును సంకలనము చేశాడు. హిజ్కియా మరియు అతని ఆస్థానము హోషేయ పరిచర్య ద్వారా దేవుడు బయలుపరిచిన విషయములలో నుండి నేర్చుకుని సన్హరీబు దండయాత్ర ద్వారా ఎదురైన సవాళ్లలో నుండి యూదాను నడిపించవలసి ఉండెను. సన్హరీబు నుండి యెరూషలేము యొక్క విమోచనకు ముందు మరియు తరువాత యూదా నాయకులకు జ్ఞాన ఉపదేశము చాలా అవసరమై ఉండినది మరియు హోషేయ గ్రంథము దానిని వారికి అందించింది. హోషేయ గ్రంథ పరిచయంలో ఇప్పటి వరకు మనము ప్రవక్త మరియు అతని గ్రంథం యొక్క నేపథ్యమును చూశాము. ఇప్పుడు హోషేయ గ్రంథం యొక్క విషయములు మరియు నిర్మాణమును అవలోకనము చేద్దాము. దురదృష్టవశాత్తు హోషేయ ముందుగా తన ప్రవచనములను పొందుకున్న చారిత్రక సందర్భమును అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. అంతేగాక
ఈ పుస్తకములోని భాగములకు ఒకదానికొకటి పొంతన లేదు అన్నట్లు వారు గ్రంథములోని చిన్న భాగముల మీద దృష్టి పెడతారు. ఖచ్చితముగా ఈ చరిత్రను పరిగణలోనికి తీసుకుని చిన్న చిన్న భాగములను చూచు పద్ధతులు హోషేయ గ్రంథమును గూర్చి అనేక మెలకువలను అనుగ్రహించాయి. అయితే ఈ మెలకువలతో పాటుగా మనము మరొక ప్రణాళికను చూద్దాము. హోషేయ యొక్క ప్రవచనములను అర్థము చేసుకున్నటకు అతని పరిచర్య యొక్క చారిత్రక నేపథ్యము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని మనము చూద్దాము. ఒకదానికి ఒకటి పొంతన లేని విధముగా చిన్న భాగముల మీద దృష్టి పెట్టుటకు బదులుగా హోషేయ గ్రంథములోని పెద్ద భాగములకు మధ్య ఉన్న తార్కికమైన అనుబంధములను మనము విశదీకరిద్దాము. ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్న యూదా ప్రజలకు జ్ఞానమునిచ్చుటకు హోషేయ ఈ గ్రంథమును ఏ విధముగా రూపొంచాడో స్పష్టముగా చూచుటకు ఈ ప్రణాళిక మనకు సహాయము చేస్తుంది. మరియు నేడు హోషేయ గ్రంథములోని జ్ఞానమును మనం ఎలా నేర్చుకోవాలో తెలుసుకొనుటలో ఇది మనకు సహాయపడుతుంది. మరొకసారి మిమ్మును మీరు హోషేయ స్థానములో ఊహించుకోండి. క్లుప్త పరిచర్య కాలము కలిగి ఉన్న ఇతర ప్రవక్తలకు భిన్నముగా హోషేయ దేవుని నుండి 60 సంవత్సరములు అనగా యెరోబాము 2 పాలనలోని చివరి దశాబ్దం నుండి హెజ్కియా పరిపాలన వరకు 60 సంవత్సరముల కంటే ఎక్కువ కాలం పాటు ప్రత్యక్షతలను పొందుకున్నాడు. ఈ దశాబ్దములలో దేవుడు అతనికి అనేక విషయములను అనగా ఈ గ్రంథములోని 14 అధ్యాయములలో కనిపించు విషయముల కంటే ఎక్కువ విషయములను బయలుపరచాడు. హోషేయ తన గ్రంథమును నిర్మించిన విధానమును అర్థము చేసుకున్నటకు హోషేయ యొక్క ప్రవచనములన్నిటినీ దేవుడు ఒకేసారి బయలుపరచలేదు అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. మనం ఇంతకు ముందే వివరించినట్లు ఇజ్రాయేలు దేశము క్రీస్తుపూర్వం 744లో అష్షూరు యొక్క ఎదుగుదల, క్రీస్తుపూర్వం 732లో అష్షూరు యొక్క దండయాత్ర మరియు క్రీస్తుపూర్వం 722లో అష్షూరు యొక్క దండయాత్రను ఎదుర్కొనుచుండగా దేవుడు హోషేయకు ప్రత్యక్షతలను ఇచ్చాడు. ఈ విభిన్నమైన చారిత్రక సందర్భములను జ్ఞాపకముంచుకునుటలో మనము విఫలమైతే హోషేయ పలు సందర్భాలలో ముఖ్యముగా యూదాను గుర్చిన ప్రవచనముల విషయములో తనకు విరోధముగా తానే మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అతడు మారుచున్న పరిస్థితులను సంబోధిస్తూ మాట్లాడాడు కాబట్టి హోషేయ యొక్క ప్రవచన దృక్పథాలు కాలక్రమములో మారాయని మనము చూడబోతున్నాము. ఇప్పుడు హోషేయ గ్రంథము యొక్క కాలక్రమమును గుర్తించుట ఎంత ప్రాముఖ్యమై ఉన్నప్పటికీ హోషేయ తన ప్రవచనములను అంశముల వారీగా అమర్చాడు అను విషయమును కూడా మనము గమనించాలి. 1వ అధ్యాయం 1వ వచనము మన గ్రంథము యొక్క శీర్షికగా ఉన్నదని మరియు హోషేయ పరిచర్య కాలం యొక్క సంపూర్ణ కాలక్రమమును పరిచయము చేయుటకు రూపొందించబడినదని మనం ఈ పాఠములో ఇంతకు ముందే చూశాము. ఈ గ్రంథములో నుండి జ్ఞానమును పొందుకోమని దేవుని ప్రజలకు పిలుపునిచ్చు హోషేయ యొక్క ఉద్దేశ్యమును క్రోడీకరిస్తూ 14వ అధ్యాయం 9వ వచనములో ఈ గ్రంథము ముగుస్తుంది. క్రీస్తుపూర్వము 701లో సన్హరీబు దాడి చేసిన కాలములో హోషేయ ఈ గ్రంథమును సంకలనము చేయుచుండగా ఈ గ్రంథములోని విషయములు వ్రాయబడినవి అని ఈ ఆరంభ మరియు ముగింపు మాటలు సూచిస్తున్నాయి. అయితే ఈ పుస్తకం యొక్క ఆరంభము మరియు ముగింపుకు మధ్య హోషేయ గ్రంథం యొక్క ముఖ్య భాగము 3 పెద్ద భాగములుగా విభాగించబడుతుంది మరియు వీటికి అంశ ప్రాముఖ్యత ఉన్నది. 1వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ అధ్యాయం 5వ వచనం మధ్య ఉన్న మొదటి భాగము దేవుని తీర్పు మరియు నిరీక్షణను ఉద్ఘాటిస్తుంది. ఈ ఆరంభ అధ్యాయములు యెరోబాము 2 పాలించిన కాలములో హోషేయ పొందుకున్న ఆదిమ ప్రవచనములను తెలియజేస్తాయి. ఇవి క్రీస్తుపూర్వం 744లో అష్షూరు ఎదుగుదలను ఉద్దేశించి మాట్లాడిన ప్రవచనములు, తన ప్రజల మీద దేవుడు కుమ్మరించాలని నిర్ణయించుకున్న శాపములు మరియు భవిష్యత్తులో వారు పొందుకోబోవు ఆశీర్వాదములకు సంబంధించి సమతుల్యతతో కూడిన దృక్పథాలను ఇచ్చుటకు ఈ ఆరంభ ప్రవచనములను హోషేయ జాగ్రత్తగా నిర్ణయించాడు మరియు అమర్చాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ అధ్యాయం 9వ వచనములో ఉన్న 2వ భాగము దేవుని యొద్ద నుండి వచ్చుచున్న తీర్పును ఉద్ఘాటిస్తుంది. మొదటి విభాగమునకు భిన్నముగా ఈ ప్రవచనములు క్రీస్తుపూర్వం 732లో జరిగిన అష్షూరు దండయాత్ర మరియు క్రీస్తుపూర్వం 722లో జరిగిన అష్షూరు దండయాత్ర కాలములో హోషేయ ప్రత్యక్షతలను పొందుకునినప్పుడు అనగా హోషేయ పరిచర్యలోని తరువాత దశలలో నుండి వెలువడతాయి. ఈ అధ్యాయములు విశేషముగా దేవుని తీర్పుకు సంబంధించిన అంశముల మీద దృష్టి పెడతాయి. హోషేయ పరిచర్య కాలములోని పలు దశలలో ఈ దైవిక తీర్పులు ఏ విధముగా కఠినమయ్యాయో ఇవి ఎత్తి చూపుతాయి. 9వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ అధ్యాయం 8వ వచనములో ఉన్న 3వ విభాగము దేవుని యొద్ద నుండి కలిగిన నిరీక్షణ మీద దృష్టి పెడుతుంది. క్రీస్తుపూర్వము 732లో జరిగిన అష్షూరు దండయాత్ర మరియు క్రీస్తుపూర్వం 722లో జరిగిన అష్షూరు దండయాత్రను ఊహించుచు హోషేయ పొందిన ప్రత్యక్షతలు కూడా ఈ చివరి ప్రధానమైన భాగములో ఉన్నాయి. అయితే ఈ విభాగము నిరీక్షణ అనగా
హోషేయ పరిచర్యలోని ఈ దశలలో ఆయన ప్రజల యొక్క భవిష్యత్తును గూర్చి దేవుడు బయలుపరిచిన నిరీక్షణను గూర్చిన అంశము మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. హోషేయ గ్రంథం యొక్క వ్యాఖ్యానము కొరకు ఈ చారిత్రక మరియు అంశాత్మిక అమరికల యొక్క ప్రాముఖ్యతను ఎంత ఎక్కువగా ఉద్ఘాటించినా తక్కువే అవుతుంది. అనేక విధాలుగా హిజ్కియా పరిపాలనా కాలములో ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్న ప్రజలలో హోషేయ నింపాలనుకున్న జ్ఞానమును విప్పుటకు ఇవి తాళపు చెవులుగా ఉన్నాయి. మన తరువాత పాఠములో హోషేయ యొక్క జ్ఞానమును గూర్చి మరింత దగ్గరగా మనము చూద్దాము. అయితే ప్రస్తుతానికి మన గ్రంథములోని ప్రతి ప్రధానమైన విభాగములోని విషయములను మరియు నిర్మాణమును పరిచయము చేయుట సహాయకరముగా ఉంటుంది. 1వ అధ్యాయం 2వ వచనము నుండి 3వ అధ్యాయం 5వ వచనములోని మొదటి విభాగములో ఉన్న దేవుని తీర్పు మరియు నిరీక్షణతో ఆరంభిద్దాము. మన గ్రంథములోని ఆరంభ అధ్యాయములు దేవుని ప్రజలకు కలుగు శాపములు మరియు తరువాత దేవుని నుండి కలుగు ఆశీర్వాదముల మీద సమతుల్యతతో దృష్టిని కేంద్రీకరిస్తాయి. మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు ఈ ఆరంభ అధ్యాయములు క్రీస్తుపూర్వం 744లో అష్షూరు ఘనతకు ఎదుగుతుంది అని హోషేయ ప్రవచనములను పొందుకున్న యెరోబాము 2 దినములలో హోషేయ యొక్క పరిచర్యకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే ఈ కాలములోనే హోషేయ ప్రత్యక్షతలను పొందుకున్నాడు అని మనము ఎలా చెప్పగలము? సరే, ఈ అధ్యాయములు మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిన కాలమును సూచిస్తున్నాయని 1వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది. ఈ ఆదిమ చారిత్రక సందర్భమును ఈ విభాగములోని ఇతర భాగములు కూడా నిర్ధారిస్తాయి. మొదటి స్థానములో ఇజ్రాయేలు మహాసమృద్ధిని అనుభవించుచుండగా వారి విగ్రహారాధన మరియు అన్యాయములోనికి దిగజారిపోయారు అను సత్యము వైపుకు హోషేయ దృష్టిని ఆకర్షించాడు. ఇజ్రాయేలు మీద అష్షూరు యొక్క ఆధిపత్యము ద్వారా దేవుడు శాపములను తీసుకుని వచ్చుటకు నిశ్చయించుకున్నాడని కూడా అతడు సూచించాడు. ఈ సత్యములు హోషేయ పరిచర్యలోని ఆదిమ విభాగములతో పొంతన కలిగి ఉన్నాయి. రెండవదిగా, ఈ విభాగములో హోషేయ యూదా మీద దృష్టిని కేంద్రీకరించుట అతడు ఈ ప్రవచనములను తన పరిచర్య యొక్క మొదటి దశలో పొందుకున్నాడు అని నిర్ధారిస్తుంది. ఈ కాలములో ఉజ్జియా యూదా దేశములో నీతిగల రాజుగా పాలించిన విషయమును మీరు గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఊహించిన విధముగానే ఈ అధ్యాయములు దక్షిణ రాజ్యము మీద ఎలాంటి శాపములను పలుకవు. భిన్నముగా ఈ మొదటి విభాగము అనేకసార్లు యూదాను గూర్చి అనుకూలముగా మాట్లాడుతుంది. ఉదాహరణకు, దేవుడు ఇజ్రాయేలు మరియు యూదాకు మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసమును చూపిన హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనములను వినండి. అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు: ఇక మీదట నేను ఇజ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఉత్తర రాజ్యము అష్షూరు చేతులలో శ్రమను అనుభవించవలసి ఉండినను ఈ సమయములో దేవుడు కనికరము చూపి యూదాను రక్షింపబోతున్నాడని ఈ వాక్య భాగము స్పష్టము చేస్తుంది. 1వ అధ్యాయం 11వ వచనములో కూడా యూదాను గూర్చి అనుకూలంగా మాట్లాడుతూ హోషేయ ఇలా అన్నాడు: యూదావారును ఇజ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఇజ్రాయేలు అష్షూరు తీర్పును ఎదుర్కొనుచుండగా దేవుని ఆశీర్వాదములను గూర్చి వారు కలిగి ఉండిన నిరీక్షణ ఒకే రాజు క్రింద యూదాతో ఐక్యపరచబడుట ద్వారా నెరవేరుతుంది అని హోషేయ ఇక్కడ సూచించాడు. ఇదే విధముగా 3వ అధ్యాయం 5వ వచనములో హోషేయ ఇలా సెలవిచ్చాడు: తరువాత ఇజ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. తమ రాజైన దావీదు అని ఇక్కడ సూటిగా సంబోధించుట యూదాను గూర్చి అనుకూలముగా మాట్లాడినట్లు ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే యూదా దావీదు యొక్క రాజగృహము ద్వారా పాలించబడుచున్నది. గ్రంథం యొక్క మొదటి విభాగములో యూదాను గూర్చి హోషేయ సంపూర్ణముగా అనుకూలమైన దృక్పథములు కలిగి ఉండుట ఈ ప్రవచనములను అతడు తన పరిచర్య యొక్క ఆరంభ కాలములో దేవుని మార్గములను అనుసరించి ఉజ్జియా యూదాను పాలించిన కాలములో పొందుకున్నాడని నిర్ధారిస్తుంది. హోషేయ గ్రంథం యొక్క మొదటి విభాగమును గూర్చిన ఈ దృక్పథమును మనస్సులో ఉంచుకుని ఈ అధ్యాయములు దేవుని తీర్పు మరియు నిరీక్షణ అను అంశమును ఏ విధముగా ఉద్ఘాటిస్తాయో క్లుప్తముగా చూద్దాము. హోషేయ ఈ అధ్యాయములను 3 ప్రధానమైన భాగములుగా అమర్చాడు. 1వ అధ్యాయం 2వ వచనము నుండి 2వ అధ్యాయం 1వ వచనములో ఉన్న మొదటి భాగము అతని మునుపటి కుటుంబ అనుభవాలను వర్ణిస్తుంది. ఈ విభాగము 2 ప్రధానమైన భాగములుగా విభజించబడుతుంది.
1వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనములోని మొదటి భాగము కుటుంబ కథనమును అనుబంధపరుస్తుంది. దేవదాసిగా నివసించుచుండిన గోమెరు అను స్త్రీని వివాహము చేసుకోమని దేవుడు హోషేయకు ఇచ్చిన ఆజ్ఞతో ఇది ఆరంభమవుతుంది. వారికి బిడ్డలు జన్మించినప్పుడు దేవుడు ఇజ్రాయేలు మీద కురిపించబోచుండిన తీర్పులకు చిహ్నముగా ఉండునట్లు వారికి పేర్లు పెట్టమని హోషేయకు తెలియజేయబడింది. ఈ కథనము అష్షూరు ద్వారా ఇజ్రాయేలుకు కలుగబోవు శ్రమల వైపుకు దృష్టిని ఆకర్షించింది. అయితే సమతుల్యముగా దేవుని తీర్పు మీద ఈ విధముగా దృష్టి పెట్టుట ద్వారా 1వ అధ్యాయం 10వ వచనము నుండి 2వ అధ్యాయం 1వ వచనములో నిరీక్షణతో కూడిన తన ప్రవచన పలుకులు గల 2వ విభాగమును హోషేయ జోడించుచున్నాడు. ఒక ఉదాహరణను చూద్దాము. 1వ అధ్యాయం 10వ వచనములో హోషేయ దీనిని బయలుపరచాడు. ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేనన్ని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులయ్యున్నారని వారితో చెప్పుదురు. ఇజ్రాయేలుకు విరోధముగా దేవుడు తీర్పు కాలమును ఆరంభించుటకు సిద్ధపడినప్పటికీ ఇజ్రాయేలు గోత్రముల వారసులకు భవిష్యత్తులో ఆశీర్వాదములు కలుగుతాయని కూడా హోషేయ తెలియజేశాడు. 2వ అధ్యాయము 2 నుండి 23 వచనాలలోని దేవుని తీర్పు మరియు నిరీక్షణలోని 2వ భాగము హోషేయ గ్రంథములో ఉన్న దేవుని యొక్క మొదటి వ్యాజ్యము మీద దృష్టి పెడుతుంది. ఈ వచనములు భూమి మీద హోషేయ యొక్క కుటుంబ అనుభవముల నుండి పరలోక ఆస్థానములలో జరుగుతున్న న్యాయ వ్యాజ్యమును గూర్చిన ఒక ప్రేరేపిత కథనము వైపుకు దృష్టిని మళ్లించాయి. ఇప్పుడు పాత నిబంధనలో తన పరలోక న్యాయస్థానములో చోటు చేసుకున్న న్యాయ విమర్శలను గూర్చి ప్రవక్తలకు జ్ఞానమును అనుగ్రహించుట ద్వారా దేవుడు తరచుగా భవిష్యత్తును గూర్చిన తన ప్రణాళికలను బయలుపరిచేవాడు. వీటిలో కొన్ని ప్రత్యక్షతలను మనము వ్యాజ్యములు అని పిలుస్తాము, ఎందుకంటే అవి దేవుని న్యాయస్థానములో జరుగు న్యాయ విమర్శలను గూర్చి సంపూర్ణ వివరణను ఇస్తాయి. ఇవి చాలాసార్లు దేవుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండుటను చిత్రీకరిస్తాయి మరియు కోర్టుకు హాజరు కావాలని ఆయన ప్రజలకు ఇచ్చిన సమన్లను వర్ణిస్తాయి. దోషుల మీద ఆరోపణలను మరియు వారితో జరుగు సంభాషణలను నివేదిస్తాయి మరియు తీర్పులను ప్రకటిస్తాయి. అనేక ప్రవచన తీర్పు ఉపన్యాసములు నిబంధన వ్యాజ్యము యొక్క రూపమును తీసుకుంటాయని చెప్పవచ్చు. నిబంధన వ్యాజ్యము అను ఆలోచన అంతర్జాతీయ మంత్రాంగము మీద ఆధారపడి ఉన్నది మరియు దీనికి ఉత్తమమైన ఉదాహరణలను మనకు అందుబాటులో ఉన్న హిత్తీయుల మంత్రాంగ లేఖలలో చూస్తాము. అక్కడ ఒక హిత్తీయ రాయబారి సామంత దేశమునకు వెళ్ళి సామంతరాజు వ్రాసి ఇచ్చిన కానీ ఇప్పుడు ఉల్లంఘించబడిన ఒప్పందములోని షరతులను అమలు చేస్తాడు. ఇక్కడ ప్రవక్త అట్టి పాత్రను పోషించుచున్నాడు. ఈ మూలకములను పూర్తిగా ఉదహరించు అనేక కీలకమైన వాక్యభాగములు ఉన్నాయి. దాని సంపూర్ణతలో ఈ మూలకములలో ప్రతివాదులకు మరియు సాక్షులకు ఇవ్వబడిన సమన్లు ఉన్నాయి. తరువాత గొప్ప రాజైన ప్రభువు మరియు సామంతరాజు మధ్య నెలకొనిన నిబంధన అనుబంధము యొక్క చరిత్రకు సంబంధించిన ఒక మూలకము ఉంటుంది. దాని తరువాత ఒప్పందమును ఉల్లంఘించినందుకు సామంతను ముద్దాయిగా ఎంచుట ఉంటుంది. దాని తరువాత ఒప్పందమును ఉల్లంఘించినందుకు హెచ్చరిక లేక శిక్ష ఇవ్వబడుతుంది. హోషేయ గ్రంథములోని మొదటి పరలోక వ్యాజ్యము 2వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఈ మాటలను ఉపయోగిస్తూ ఇజ్రాయేలును తన న్యాయస్థానములోనికి పిలుచుటతో ఆరంభమవుతుంది. మీ తల్లితో వాదించుడి. ఆధునిక శ్రోతలకు ఈ పిలుపు వింతగా అనిపించవచ్చు. ఇక్కడ గద్దింపు లేక వాదించుట అను పదము హెబ్రీ పదమైన రిబ్ను అనువదిస్తుంది. ఈ పదము ప్రవక్తల పుస్తకాలలో చాలాసార్లు పరలోక న్యాయస్థానములోని న్యాయపరమైన వాదము లేక వ్యాజ్యమును వర్ణించుటకు ఉపయోగించబడింది. ఇక్కడ తల్లి ఇజ్రాయేలు నాయకులు నివసించిన ఇజ్రాయేలు రాజధాని అయిన షోమ్రోను అయ్యున్నది. కాబట్టి వాస్తవానికి షోమ్రోనులో నివసించుచున్న తమ నాయకులకు విరోధముగా పరలోక వ్యాజ్యములోనికి అనగా ఇది దేవుడు స్వయంగా వినున్నటువంటి వ్యాజ్యమై ఉన్నది ప్రవేశించమని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు పిలుపునిచ్చాడు. ఈ వ్యాజ్యము ద్వారా దేవుడు హోషేయ భార్య అయిన గోమెరు వలె ఇజ్రాయేలు ప్రవర్తించిన విధానములను తెలియపరచాడు. గోమెరు హోషేయకు అపనమ్మకస్తురాలిగా ఉండి ఆమె పిల్లలకు శ్రమలను కొని తెచ్చింది. ఇజ్రాయేలు నాయకులు దేవునికి అపనమ్మకస్తులయుండి ఇజ్రాయేలు రాజ్యమునకు శ్రమలను కొని తెచ్చారు. అయితే ఈ వ్యాజ్యములో తన నిబంధన శాపములను అనుభవించున్నట్లు దేవుడు ఇజ్రాయేలు రాజ్యమును శిక్షించాడు అని మాత్రమే హోషేయ నివేదించుట లేదు. దేవుడు ఒక దినమున ఇజ్రాయేలును మరల తన యొద్దకు చేర్చుకుంటాడు అని కూడా అతడు నివేదించాడు. తీర్పు కాలము తరువాత దేవుడు ఇజ్రాయేలును తన యొద్దకు పునరుద్ధరించుకుంటాడు
ఉంచుకుంటాడు మరియు ఉత్తర గోత్రముల మీద కనికరమును చూపుతాడు. పరలోక న్యాయస్థానమును గూర్చిన ఈ కథనము తరువాత హోషేయ దేవుని తీర్పు మరియు నిరీక్షణ మీద తన దృష్టిని 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో ఉన్న తన తదుపరి కుటుంబ అనుభవాలను గూర్చి వర్ణనతో ముగించాడు. తన మునుపటి కుటుంబ అనుభవాలను గూర్చిన కథనమును పోలిన విధముగా 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో హోషేయ స్వీయ చరిత్ర కుటుంబ కథనముతో ఆరంభించాడు. దేవదాసిగా తన పురాతన జీవన శైలిలోనికి అతని భార్య తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు మరొకసారి ప్రేమను చూపమని దేవుడు హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి హోషేయ గోమెరును కొనుగోలు చేసి ఆమె కొరకు ఒక గృహమును కొన్నాడు. ఈ క్లుప్త కథనము తరువాత 3వ అధ్యాయము 4-5 వచనాలలో హోషేయ యొక్క 2వ నిరీక్షణకరమైన ప్రవచన పలుకులను మనము చూస్తాము. ఈ వచనములలో కొంతకాలము పాటు ఇజ్రాయేలు రాజ్యము దేవుని నుండి సమస్యలను ఎదుర్కొంటుంది అని హోషేయ వివరించాడు. అయితే దేవునితో ఇజ్రాయేలు కలిగి ఉన్న అనుబంధము వలన ఇజ్రాయేలుకు గొప్ప దీవెనలు కలుగు దినము భవిష్యత్తులో రాబోతుంది. ఈ సాదృశ్యములో తన ప్రజల మధ్య ఘనతను పొందిన ప్రవక్త అయిన హోషేయ దేవుని సూచిస్తున్నాడు. అవును, దేవుడు హోషేయ కంటే చాలా గొప్పవాడు, కానీ ఇది ఒక అలంకారమై ఉన్నది. మరొక వైపున వ్యభిచారి అయిన స్త్రీ ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. యెహోవాను విడిచి ఇతర దేవతలను ఆరాధించుట ద్వారా వారు వ్యభిచరించారు. కాబట్టి తన వృత్తాంతమును ప్రతిబింబించమని దేవుడు హోషేయను కోరాడు. ఐగుప్తులో నివసించుచుండగా ఇజ్రాయేలు ప్రజలు ఇతర దేవతలను ఆరాధిస్తూ నాకు దూరముగా ఉండినను, వారు దూరముగా ఉండగానే మరియు వ్యభిచారములో నివసిస్తున్నప్పుడే నేను వారి యొద్దకు వెళ్ళి వారిని వివాహము చేసుకున్నాను. వారు దూరముగా ఉన్నప్పుడు నేను వారిని రక్షించాను. వారు మంచివారు గనుక నేను వారిని రక్షింపలేదు, కాని నా కృప మూలముగా నేను వారిని రక్షించాను. అయితే ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే, ఈ స్త్రీని వివాహము చేసుకునిన తరువాత ఆమె తిరిగి వ్యభిచారములోనికి వెళ్ళిపోతుంది అని దేవుడు హోషేయకు చెప్పాడు. అయితే వెళ్ళి ఆమెను మరలా తన యొద్దకు తీసుకుని రమ్మని ఆయన హోషేయతో అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో మన ప్రభువు ఇలానే చేశాడు. ఐగుప్తులో వారు వ్యభిచారంలో నివసించుచుండినప్పటికీ మన ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను రక్షించి వారిని పైకి మాత్రమే లేపలేదుగాని, ప్రజలు రక్షించబడి దేవునితో నిబంధన అనుబంధమును చేసుకునిన తరువాత కూడా ఇతర దేవతలతో వ్యభిచారము చేయుటకు వారు తిరిగి వెళ్లారు. దేవుడు ప్రజలను శిక్షించి వారిని క్రమశిక్షణలో పెట్టినప్పటికీ హోషేయ వ్యభిచారి అయిన తన స్త్రీని చేర్చుకున్నట్లే ఆయన కృప ద్వారా దేవుడు తన భార్య అనగా వివాహము తర్వాత కూడా వ్యభిచారము చేసిన ప్రజల యొద్దకు వెళ్ళి వారిని తన కొరకు పునరుద్ధరించుకున్నాడు. కాబట్టి మొత్తము మీద తన పరిచర్యలోని ఆరంభకాలములో పొందుకొనిన కొన్ని ప్రత్యక్షతలను సమకూర్చి సంకలనము చేయుట ద్వారా హిజ్కియా దినములలో నివసించిన యూదా నాయకులకు హోషేయ చాలా జాగ్రత్తగా ఒక సమతుల్యమైన సందేశమును అందించాడు. మన గ్రంథము వ్రాయబడిన కాలములో ఉత్తర రాజ్యం యొక్క పతనము ద్వారా దేవుడు ఇచ్చిన తీర్పు అప్పటికే నెరవేరింది. అయితే దేవుని ప్రజలు నిరీక్షణను కోల్పోకూడదు. తీర్పు కాలము భవిష్యత్తులో ఇజ్రాయేలు దేవుని నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకొను కాలములోనికి నడిపిస్తుంది. దేవుని తీర్పు మరియు నిరీక్షణను గూర్చిన ఒక సమతుల్యమైన ఆలోచనను మొదటి విభాగము అందించిన తరువాత 4వ అధ్యాయం 1వ వచనము నుండి 9వ అధ్యాయం 9వ వచనములో ఉన్న 2వ విభాగము దేవుని యొద్ద నుండి వివృతమవుతున్న తీర్పు మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది. హోషేయ గ్రంథములోని ఈ భాగమునకు వివృతమగుచున్న అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే దీనిలో హోషేయ సుదీర్ఘకాలము పాటు పొందుకునిన ప్రత్యక్షతలు ఉన్నాయి. దీనిని మనము తీర్పు అని ఎందుకు పిలుస్తామంటే, ఇది హోషేయ పరిచర్య చేసిన కాలములో దేవుడు ఇజ్రాయేలు మరియు యూదాకు విరోధముగా ఇచ్చిన నిబంధన శాపముల మీద విశేషముగా దృష్టి పెడుతుంది. విశాలముగా మాట్లాడితే వివృతమగుచున్న తీర్పును గూర్చిన ఈ అధ్యాయములు 2 ప్రధానమైన భాగములుగా విభాగించబడతాయి. 4వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ అధ్యాయం 7వ వచనములో మరిన్ని దేవుని వ్యాజ్యములు, తరువాత 5వ అధ్యాయం 8వ వచనము నుండి 9వ అధ్యాయం 9వ వచనములో అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపు. ముందుగా దేవుని వ్యాజ్యములను చూద్దాము. ఈ విభాగములో దేవుని యొక్క ఆరంభ వ్యాజ్యములు 4వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలలో కనిపిస్తాయి. మరొకసారి పరలోక న్యాయస్థానములో జరుగు న్యాయ సంబంధమైన చర్చలను గూర్చిన జ్ఞానమును హోషేయకు అనుగ్రహిస్తూ దేవుడు తన ప్రణాళికలను బయలుపరచాడు. 4వ అధ్యాయం 1వ వచనములో ఇవ్వబడిన ఆజ్ఞను వినండి. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఈ ఆరంభ వచనము సూచించుచున్నట్లు
ఇజ్రాయేలుకు విరోధముగా దేవుని యొద్ద ఒక వ్యాజ్యము ఉన్నది కాబట్టి ఆయన ఇజ్రాయేలును తన న్యాయస్థానములోనికి పిలిచాడు. ఇక్కడ వ్యాజ్యము అను పదము మనము ఇంతకుముందు చూసిన హెబ్రీ పదమైన రిబ్నే అనువదిస్తుంది. దీని పారిభాషిక అర్థము ఒక న్యాయ సంబంధమైన కేసు. మొదటి విభాగము తరువాత వెంటనే ఈ వ్యాజ్యమును మరియు దానిలోని విషయములను వ్రాయుట, ఇది క్రీస్తు పూర్వము 732లో అషూరు దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన మునుపటి ప్రవచనములలో ఒకటయ్యున్నదని బలముగా సూచిస్తుంది. ఈ కాలములో ఇజ్రాయేలులో మనహేము, పెకహయ విగ్రహారాధనకు మరియు అన్యాయమునకు మద్దతునిచ్చుట కొనసాగించారు అని మీకు జ్ఞాపకముండే ఉంటుంది. మరియు మనహేము అషూరు దాడిని క్లుప్తముగా అనుభవించినప్పుడు దేవునిలో భద్రతను వెదుకుటకు బదులుగా అతడు మరియు తర్వాత పెకహయ అషూరు మరియు అషూరియుల దేవతలతో తమ పొత్తును పునరుద్ఘాటించారు. ఈ వ్యాజ్యము అంతటిలో ఇలాంటి పాపములను గూర్చే దేవుడు ఇజ్రాయేలును నిందించాడు. మరియు నిరాశ్చర్యముగా కఠినమైన అషూరు దాడి రూపములో బహుశా క్రీస్తు పూర్వం 732లో జరిగిన దండయాత్రను సంబోధిస్తూ ఇశ్రాయేలు మీదికి శాపములను తీసుకుని వస్తానని దేవుడు ప్రకటించాడు. ఈ చారిత్రక సందర్భమునకు బలమైన ఆధారములలో ఒకటి ఇంతకుముందు వ్యాజ్యములో హోషేయ యూదాను గూర్చి చెప్పిన ఒక విషయమై ఉన్నది. 4వ అధ్యాయం 15వ వచనములో హోషేయ వ్రాసిన మాటలను వినండి. ఇజ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందక పోవునుగాక. ఇక్కడ మనము చూస్తున్నట్లు ఈ కాలములో ఇజ్రాయేలులోని పరిస్థితులు మరియు యూదాలోని పరిస్థితుల మధ్య దేవుడు ఒక విశాలమైన వ్యత్యాసమును చూపుచున్నాడు. ఇజ్రాయేలు దేవునికి చూపిన అపనమ్మకమును బట్టి దోషి అయి ఉండినది. అయితే ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలును అనుసరించవద్దని దేవుడు యూదాకు ఒక హెచ్చరికను మాత్రమే ఇచ్చాడు. ఇజ్రాయేలు మరియు యూదాల మధ్య ఈ వ్యత్యాసము ఉజియా మరియు యోతాము నీతిగల రాజులుగా పాలించినప్పుడు యూదాలోని పరిస్థితులను మనకు జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి క్రీస్తు పూర్వము 732లోని దండయాత్రకు ముందు యూదా మీద దేవుడు ఎలాంటి శాపములను పలుకలేదు. ఇది మనలను 5వ అధ్యాయం 1-7 వచనాలలో దేవుడు తర్వాత ప్రకటించిన వ్యాజ్యములోనికి నడిపిస్తుంది. ఇక్కడ మనము మరొక పరలోక న్యాయస్థాన దృశ్యమును చూస్తాము. 5వ అధ్యాయం 1వ వచనము నిందితులను న్యాయస్థానమునకు సమకూర్చుచున్న విధానమును వినండి. యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇజ్రాయేలు వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి, మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. ఈ వాక్యభాగము పారిభాషిక పదమైన రిబ్ను ఉపయోగించినప్పటికీ దేవుడు దోషులను అనగా యాజకులు, ఇజ్రాయేలీయులు మరియు రాజగృహమునకు చెందిన వారిని న్యాయస్థానములోనికి పిలిచాడు. మరియు వారిని పిలుచుటకు ఉద్దేశ్యము తీర్పు లేక హెబ్రీ భాషలో మిష్పాత్ అయ్యున్నదని ప్రకటించాడు. రిబ్ అను పదము వలనే ఈ పదము పరలోక న్యాయస్థానములో న్యాయ సంబంధమైన సంభాషణలను సూచిస్తుంది. క్రీస్తు పూర్వము 732లో అషూరు దండయాత్ర దగ్గర పడుతుండగా హోషేయ తదుపరి ప్రవచనములను పొందుకొని ప్రకటించినప్పుడు ఇది ఆరంభమైనది అని ఈ తదుపరి వ్యాజ్యములోని విషయములు సూచిస్తున్నాయి. ఇజ్రాయేలు రాజసంతతి వారు మిస్పా మరియు తాబోరులో ప్రజలను హింసించారు అని ప్రస్తావిస్తూ హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము ఈ చారిత్రక ధోరణిని ఎత్తి చూపుతుంది. క్రీస్తు పూర్వం 732లో తిగ్లత్ పిలేసరు III ఇజ్రాయేలు మీద దాడి చేసి వారిని సామంతులుగా చేసిన సమయము వరకు ఈ స్థలములు ఇజ్రాయేలు యొక్క స్వాధీనములో ఉండేవి అని పురావస్తు శాస్త్ర రుజువులు స్పష్టము చేయుచున్నాయి. కాబట్టి ఇది ప్రాముఖ్యమై ఉన్నది. ఇజ్రాయేలు నిష్ఫలముగా తిగ్లత్ పిలేసరు III లేక ఈ వచనములో పిలువబడినట్లు గొప్ప రాజు యొక్క సహాయము కొరకు కోరెనని దేవుడు ఇజ్రాయేలును నిందించినప్పుడు 5వ అధ్యాయం 13వ వచనములో ఇది స్పష్టమవుతుంది. ఇజ్రాయేలులో ఈ కాలమందు పెకహు రాజు విగ్రహారాధన మరియు అన్యాయములో కొనసాగాడు. అషూరుకు కప్పము చెల్లించకుండా ఉండుటకు అతడు సిరియాతో పొత్తు కూడా పెట్టుకున్నాడు. దీనిని సిరియా ఇజ్రాయేలు కూటమి అంటారు. కాబట్టి ఇజ్రాయేలు యొక్క శాపములు ఘోరమైన అషూరియుల దాడి రూపములో వచ్చుచున్నవి అని దేవుని యొక్క తదుపరి వ్యాజ్యము హెచ్చరించింది. మరొకసారి హోషేయ యూదా మీద పెట్టిన దృష్టి ఈ చారిత్రక సందర్భమునకు మరొక ప్రాముఖ్యమైన రుజువుగా ఉన్నది. ఈ పాఠములో ఇంతకుముందు మనము ప్రస్తావించినట్లు సిరియా ఇజ్రాయేల్ యొక్క కూటమి ఏర్పడుటకు కొంచెము ముందే ఆహాజు యూదా రాజయ్యాడు. అయితే తన తండ్రి మరియు తాతకు భిన్నముగా ఆహాజు యూదాలో విగ్రహారాధనను మరియు అన్యాయమును ప్రోత్సహించాడు. తన శత్రువుల నుండి భద్రత కొరకు అతడు అషూరియులతో వారి దేవతలతో పొత్తు కూడా పెట్టుకున్నాడు. ఫలితముగా ఈ తదుపరి
వ్యాజ్యములో మొట్టమొదటిసారిగా దేవుడు శాపములను గూర్చి యూదాను హెచ్చరించాడు. 5వ అధ్యాయం 5వ వచనము యూదాను ఉద్దేశించి మాట్లాడిన విధానమును వినండి. ఇజ్రాయేలు వారును తమ దోషములో చిక్కుబడి తొట్రిల్లుచున్నారు, వారితో కూడా యూదావారును తొట్రిల్లుచున్నారు. దేవుని యొక్క మునుపటి వ్యాజ్యముకు మరియు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసమును గమనించండి. 4వ అధ్యాయం 15వ వచనములో ఇజ్రాయేలు వలె పాపాత్మకముగా మారవద్దని దేవుడు యూదాను హెచ్చరించాడు. అయితే ఈ వచనము సూచించుచున్నట్లు ఈ తదుపరి వ్యాజ్యము ఇవ్వబడిన కాలానికి ఆహాజు వారిని తప్పుదారిలోనికి నడిపించాడు కాబట్టి యూదా కూడా ఇజ్రాయేలుతో పాటు దేవుని ఎదుట దోషిగా ఎంచబడింది. సిరియా మరియు ఇజ్రాయేలు కూటమి వాస్తవానికి ఆహాజు దినములలో యూదా మీద దాడి చేసి అషూరును ఎదుర్కొనుటకు ఏర్పరచబడిన కూటమిలో వారు కూడా చేరాలని యూదాను బలవంతము చేయుటకు ప్రయత్నించింది. ఇప్పుడు దీనికి ఫలితము ఊహించదగినదిగానే ఉన్నది. అషూరీయులకు ఇది నచ్చలేదు. ఫలితముగా కొన్ని సంవత్సరముల తరువాత అషూరీయులు తిరిగివచ్చి సిరియాను పూర్తిగా ధ్వంసము చేసి ఇజ్రాయేలును బోర్ల పడవేసి వారిని సామంతలుగా చేసి అషూరు రాజ్యమునకు పెద్ద మొత్తములో కప్పము చెల్లించున్నట్లు చేసింది. వాస్తవానికి దక్షిణ రాజ్యము ఈ కూటమి ద్వారా మాత్రమే దాడిని ఎదుర్కోలేదుగాని భద్రత కొరకు అషూరు రాజ్యమునకు స్వయంగా సమర్పించుకున్నది కాబట్టి దక్షిణ రాజ్యము కూడా ఇక్కడ శ్రమను అనుభవించింది. అలా చేయవద్దు. నీవు యెహోవా యొద్ద నుండి సహాయమును కోరినట్లయితే ఆయన ఈ మహాకూటమి యొక్క దాడి నుండి నిన్ను భద్రపరుస్తాడు అని యెషయా ఆహాజుకు తెలియజేశాడు. కాని ఆహాజు నిరాకరించాడు. అతడు, వద్దు, నాకు కనులకు కనబడే సహాయము కావాలి, అది అష్షూరు రాజ్యమయ్యున్నది అని జవాబిచ్చాడు. కాబట్టి ఆ సమయమందు యూదా స్వయంగా అష్షూరు సామ్రాజ్యమునకు సామంత దేశమైపోయింది. దేవుని వ్యాజ్యములను అనుసరించి వివృతమగుతున్న తీర్పును గూర్చిన హోషేయ ప్రవచనములు 5వ అధ్యాయము 8వ వచనము నుండి 9వ అధ్యాయం 9వ వచనములో అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపుల వైపుకు తిరుగుతాయి. పురాతన ఇజ్రాయేలులో ఒక గొర్రె కొమ్మును లేక హెబ్రీ భాషలో షోఫర్ను ఊదుట ద్వారా లేక వెండి బోరను లేక హెబ్రీ భాషలో చెట్సోట్సాహ్ ను ఊదుట ద్వారా సైన్యములను యుద్ధము కొరకు పిలిచేవారు మరియు అనేక సందర్భములలో ఈ ఆచారమును సూచించుట ద్వారా దేవుడు స్వయంగా యుద్ధములను ప్రకటించాడు లేక జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ భాగములో మనము అలాంటి 2 పిలుపులను చూస్తాము. అపాయమును గుర్చిన మొదటి పిలుపు. అపాయమును గుర్చిన మొదటి పిలుపు 5వ అధ్యాయం 8వ వచనము నుండి 7వ అధ్యాయం 16వ వచనములో కనిపిస్తుంది. 5వ అధ్యాయం 8వ వచనములో అది ఈ మాటలతో ఆరంభమవుతుంది. గిబియాలో బాకానాదము చేయుడి అనగా షోఫర్, రామాలో బోర ఊదుడి అనగా చెట్సోట్స్రాహ్. అపాయమును గూర్చి ఇవ్వబడిన ఈ మొదటి పిలుపులోని విషయములను మనము పరీక్షించినప్పుడు ఇది క్రీస్తు పూర్వం 722లో అషూరు దండయాత్ర జరిగినప్పుడు హోషేయ ఇచ్చిన ఆదిమ ప్రవచనములలో నుండి వెలువడినట్లు అనిపిస్తుంది. దీనికి ఆధారముగా 2 వాక్య భాగములు మునుపు క్రీస్తు పూర్వము 732లో జరిగిన దండయాత్రను గూర్చి మాట్లాడతాయి. అషూరీయులు అప్పటికే ఇజ్రాయేలును ఏ విధముగా హింసించారో మరియు బాధించారో హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ప్రస్తావిస్తుంది. ఇజ్రాయేలు చేల్చబడినది మరియు కొట్టబడినది అని హోషేయ 6వ అధ్యాయం 1వ వచనము నివేదిస్తుంది. దీనికి తోడు 7వ అధ్యాయం 11వ వచనములో ఇజ్రాయేలు ఐగుప్తును పిలుచుకొనుచున్నది అని, అషూరీయుల యొద్దకు పోవుచున్నది అని దేవుడు వారిని నిందించాడు. ఇది ఆ కాలములో ఇజ్రాయేలు యొక్క అంతర్జాతీయ పొత్తులలో కలుగుచుండిన మార్పులకు సూచనగా ఉన్నది. మనకు తెలిసినట్లే క్రీస్తు పూర్వం 732లో ఇజ్రాయేలును ఓడించిన తరువాత అషూరీయులు హోషేయను ఇజ్రాయేలుకు రాజుగా నియమించారు. హోషేయ కూడా విగ్రహారాధన మరియు అన్యాయము చేయుటలో కొనసాగి కొంతకాలము పాటు ఉత్సాహముగా అషూరీయులతో పొత్తును కొనసాగించాడు. అయితే తరువాత భద్రత కొరకు ఐగుప్తును ఆశ్రయించుట ద్వారా అతడు అష్షూరు ఆధిపత్యము నుండి స్వాతంత్రమును కోరాడు. దేవుని యొద్ద నుండి రాబోవుచున్న మరిన్ని శాపములను గూర్చి హెచ్చరిస్తూ ఈ పాపములకు కలుగు తీవ్ర పరిణామాలను హోషేయ బట్టబయలు చేశాడు. ఈ శాపములు క్రీస్తు పూర్వం 722లో అషూరు యొక్క విధ్వంసకరమైన దండయాత్ర రూపంలో వచ్చాయి. యూదారాజ్యము మీద ఈ అధ్యాయములు పెట్టు విశేషమైన ఆసక్తి కూడా ఈ చారిత్రక సందర్భమునకు మద్దతునిస్తుంది. ఈ కాలములో ఆహాజు యూదాను పాలించాడు మరియు యూదాను విగ్రహారాధనలోనికి మరియు అన్యాయములోనికి నడిపించాడు.
దేవుని నమ్ముటకు బదులుగా ఆహాజు అష్షూరుతోనూ వారి దేవతలతోనూ పొత్తును పెట్టుకునుట ద్వారా తన విరోధుల నుండి భద్రతను ఆశించాడు. ఫలితముగా ఈ అధ్యాయములు యూదాకు విరోధముగా దేవుని శాపముల మీద ఎక్కువ దృష్టిని పెడతాయి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10 నుండి 14 వచనాలలో హోషేయ పలికిన ఈ మాటలను వినండి. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును. తనకు పుండు కలుగుట యూదా చూచెను. యూదావారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను. నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడొకడునూ లేకపోవును. మరియు 6వ అధ్యాయం 4వ వచనములో ఇలా మాట్లాడుతూ దేవుడు ఆహాజుకు మరియు ఇజ్రాయేలుకు తన కోపమును వెల్లబుచ్చాడు. యూదా, నిన్ను నేనేమి చేతును? మరియు 11వ వచనములో దేవుడు ఇలా పలికాడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ఇజ్రాయేలు రాజ్యముతో పాటు యూదా కొరకు కూడా కోతకాలము నిర్ణయించబడింది అని దేవుడు ఇక్కడ ప్రకటించాడు. ఇప్పుడు ఈ వచనములోని 2వ భాగము దేవుని ప్రజల యొక్క పునరుద్ధరణను గూర్చి మాట్లాడుతుంది అని మనము గుర్తించాలి. అయితే అనేక మంది వ్యాఖ్యానకర్తలు మరియు కొందరు ఆధునిక అనువాదకులు సూచించుచున్నట్లు 11వ వచనం యొక్క 2వ భాగము వాస్తవానికి 7వ అధ్యాయం 1వ వచనము తరువాత ఉన్న ప్రవచనములో భాగమై ఉన్నది. కాబట్టి ఈ అభిప్రాయం ప్రకారం నిర్ణయించబడిన కోతకాలము అషూరియుల చేతులలో యూదా యొక్క నాశనము అయ్యున్నది. అపాయమును గూర్చిన 2వ పిలుపు. అపాయమును గూర్చి దేవుడిచ్చిన 2వ పిలుపు 8వ అధ్యాయం 1వ వచనము నుండి 9వ అధ్యాయం 9వ వచనములో కనిపిస్తుంది. 8వ అధ్యాయం 1వ వచనములో బాకా లేక షోఫర్ నీ నోటిని ఉంచి ఊదుము అని ఇవ్వబడిన ఆజ్ఞతో ఇది ఆరంభమవుతుంది. ఇది క్రీస్తు పూర్వము 722లో అషూరియుల దండయాత్ర దగ్గర పడుచుండగా హోషేయ ఇచ్చిన తరువాత ప్రవచనములకు చెందినదై ఉన్నదని అపాయమును గూర్చిన ఈ 2వ పిలుపులోని విషయములు తెలియజేస్తాయి. ఈ కాలములో ఇజ్రాయేలు దేశమునకు చెందిన హోషేయ రాజు విగ్రహారాధనను మరియు అన్యాయమును పురికొల్పుట కొనసాగించాడు. అలాగే ఐగుప్తుతో తాను పెట్టుకునిన పొత్తు మీద ఆధారపడుట కొనసాగించాడు. ఫలితముగా దేవుని యొద్ద నుండి రాబోచున్న శాపములను గూర్చి హోషేయ హెచ్చరించాడు. అషూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు అని 9వ అధ్యాయం 3వ వచనములో అతడు ప్రకటించాడు. తరువాత వెంటనే షల్మనేసెరు 5 షోమ్రోనును స్వాధీనము చేసుకున్నాడు. మరియు క్రీస్తుపూర్వం 722లో అష్షూరు రాజైన సర్గోను 2 షోమ్రోనును ధ్వంసం చేసి ఇజ్రాయేలు రాజ్యమునకు అంతము తీసుకుని వచ్చాడు. అనేక మందికి ఆందోళన కలిగించే ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు తన సొంత ప్రజలను అన్యులైన అష్షూరియుల చేతిలోనికి పడునట్లు ఎందుకు అనుమతించాడు? సరే, న్యాయమైన తీర్పులు అర్హమైనవి అని చూపుతూ హోషేయ ఈ ప్రశ్నకు స్పందించుటకు ప్రయత్నించాడు. దేవుడు తన ప్రజలను మరలా హెచ్చరించాడు. దేవుడు తన ప్రవక్తలను పంపాడు. వారి అవిధేయతకు మరియు వారు చూపిన అపనమ్మకత్వమునకు పరిణామాలు ఉంటాయని దేవుడు వారికి చెప్పాడు. అయినను హోషేయ తన గ్రంథములో చిత్రాత్మకముగా చూపినట్లు నిబంధన పట్ల వారి అపనమ్మకత్వమును గూర్చి వారు పశ్చాత్తాపపడాలనుకోలేదు. కాబట్టి హోషేయ వారికి ఇలా వ్రాస్తున్నాడు, మీరందరూ శ్రమపడుచున్నారు గదా, ఇది తగినదే. దేవుడు మిమ్మును హెచ్చరించాడు, కాని మీరు పశ్చాత్తాపపడుటకు ఇష్టపడలేదు. కాబట్టి దేవుడు ఇంతకు ముందే హెచ్చరించిన తీర్పును ఇచ్చుట తప్ప వేరొక మార్గము మిగిలియుండలేదు. యూదాను గూర్చి ఈ వాక్యభాగము చెబుతున్న విషయముల ఆధారముగా చారిత్రక సందర్భము కూడా నిర్ధారించబడింది. ఇజ్రాయేలు యొక్క ఉనికిలోని ఈ చివరి సంవత్సరములో ఆహాజు మరియు హిజ్కియా యూదాలో కలిసి పాలించారు. ఆహాజు చేసిన విగ్రహారాధన మరియు అన్యాయము నుండి యూదాను దారి మళ్లించు కార్యమును హిజ్కియా ఆరంభించాడు. ఈ విషయములో అతడు నిజమైన సంస్కర్తగా ఉన్నాడు. అయితే అష్షూరు దాడిని ఎదుర్కొనుటకు యూదా యొక్క ప్రకారములను బలపరుచుట ద్వారా హిజ్కియా తన సొంత శక్తిని కూడా నమ్ముకున్నాడు. మరియు అతడు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా ఐగుప్తుతోనూ ఐగుప్తు దేవతలతోనూ పొత్తును పెట్టుకున్నాడు. ఈ కార్యముల వలన అష్షూరు ద్వారా యూదా మరిన్ని శాపములను ఎదుర్కొనబోతుంది అని దేవుడు ప్రకటించాడు. 8వ అధ్యాయం 14వ వచనములో దేవుడు సెలవిచ్చినట్లు, యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.
ఖచ్చితముగా 2 దశాబ్దముల తరువాత క్రీస్తు పూర్వము 701లో సన్హరీబు యూదా మీద దండయాత్ర చేసి దానిలోని పట్టణములన్నిటినీ ఇంచుమించుగా నాశనము చేసి యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు ఈ ప్రవచనము నెరవేరింది. మీరు ఊహించగలుగునట్లే ఈ తీర్పు ప్రవచనములను హోషేయ మొట్టమొదటిగా పొందుకునినప్పుడు ఇవి ఇజ్రాయేలు మరియు యూదాకు అనేక భావములను అందించాయి. ప్రతి అడుగులోనూ అవి రానున్న తీర్పును గూర్చి హెచ్చరించి పశ్చాత్తాపపడమని పిలుపునిచ్చాయి. అయితే తరువాత హోషేయ ఈ ప్రవచనములను పుస్తకము యొక్క 2వ భాగములో ఉంచినప్పుడు తీర్పును గూర్చిన ఈ హెచ్చరికలు అప్పటికే నెరవేరాయి. క్రీస్తు పూర్వము 722లో ఇజ్రాయేలు అష్షూరు చేతిలో పతనమయ్యింది మరియు హిజ్కియా పరిపాలన కాలములో అష్షూరు యూదా దేశము మీద దాడి చేసి చాలా వరకు ధ్వంసము చేసింది. అయినను హిజ్కియా దినములలోని యూదా నాయకులకు ఈ ప్రవచనములు ధారాళమైన జ్ఞానమును బోధించాయి. దేవుడు ఇజ్రాయేలు రాజ్యమును ఎందుకు నాశనము చేశాడో వివరించుట మాత్రమే గాక దేవుడు యూదా మీదికి అష్షూరును అంత నాశనకరమైన శక్తితో ఎందుకు పంపాడో కూడా అవి వివరించాయి. హోషేయ గ్రంథములోని మొదటి విభాగము యొక్క నిర్మాణము మరియు విషయములు దేవుని తీర్పు మరియు నిరీక్షణ మీద దృష్టి పెట్టుటను మరియు 2వ విభాగము దేవుని యొక్క వివృతమగుతున్న తీర్పును గూర్చి వివరించుటను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకము యొక్క 3వ ప్రధానమైన విభాగమును మనము చూడవలసి ఉన్నది. 9వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ అధ్యాయం 8వ వచనములో దేవుని యొద్ద నుండి వివృతమగుతున్న నిరీక్షణను గూర్చి హోషేయ యొక్క ప్రవచనములు. ఈ విభాగమును గూర్చి మనము వివృతమగుతున్న అని ఎందుకు మాట్లాడుతాము అంటే, మరొకసారి హోషేయ అనేక సంవత్సరముల పాటు పొందుకున్న ప్రవచనములలో నుండి వీటిని వెలికి తీస్తున్నాడు. మరియు మనము నిరీక్షణను గూర్చి ఎందుకు మాట్లాడుతాము అంటే, దేవుని ప్రజలు ఆయన తీర్పును చాలా కఠినముగా ఎదుర్కొన్న తరువాత కూడా దేవుని ఆశీర్వాదములను గూర్చి వారు నిరీక్షణ కలిగి ఉండవచ్చని ఇది ఉద్ఘాటిస్తుంది. ఈ పుస్తకములోని 2వ విభాగములో ఇజ్రాయేలు మరియు యూదా దేశముల మీద దేవుని తీర్పును గూర్చి హోషేయ విశేషముగా మాట్లాడాడు. ఒకవేళ హోషేయ తన గ్రంథమును అక్కడే ముగించి ఉంటే అనేక కీలకమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవి కావు. భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను ఇక ఆశీర్వదించడు అని ఇజ్రాయేలు మరియు యూదా ఎదుర్కొనిన సమస్యలు తెలియజేయుచున్నాయా? దేవుని ప్రజలు నిత్యము వరకు నశించిపోవలసి ఉన్నదా? ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చుటకు హోషేయ తన గ్రంథములోని 3వ విభాగమును వ్రాశాడు. ఇక్కడ వారు భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదములను ఎందుకు నిరీక్షించవలసి ఉన్నదో అతడు హిజ్కియా దినములలోని యూదా నాయకులకు బయలుపరచాడు. హోషేయ గ్రంథము యొక్క 3వ విభాగము మన పుస్తకములో అత్యంత సంక్లిష్టమైన భాగమై ఉన్నది. ఎందుకంటే హోషేయ అనేక ప్రవచనములను మరియు ప్రవచన సారాంశములను దీనిలో కలిపి చేర్చాడు. అయితే చాలా వరకు ఇది 5 ప్రధానమైన భాగములుగా విభజించబడుతుంది అని, ప్రతి భాగము ఇజ్రాయేలుతో దేవుడు చేసిన పోలిక ద్వారా పరిచయం చేయబడుతుంది అని మనము నిశ్చయతతో చెప్పవచ్చు. 9వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో దేవుడు ఇజ్రాయేలును ఒక పండుతో పోల్చాడు. 9వ అధ్యాయం 13 నుండి 17 వచనాలలో నాటబడిన ఒక ఖర్జూరపు మొక్కతో పోల్చాడు. 10వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో ఒక విస్తారమైన ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. 10వ అధ్యాయం 11 నుండి 15 వచనాలలో అభ్యాసము పొందిన ఒక పెయ్యతో పోల్చాడు. మరియు చివరిగా 11వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ అధ్యాయం 8వ వచనములో ఒక ప్రియమైన బిడ్డతో లేక కుమారునితో పోల్చాడు. ఈ భాగములు ఈ పోలికలను అనేక విధాలుగా వివరిస్తాయి మరియు ఈ వివరణలను గూర్చి మన తరువాత పాఠములో మరింత స్పష్టముగా చూద్దాము. అయితే ఈ పరిచయ పాఠములో ప్రతి భాగము యొక్క ఆరంభములో కనిపించు సులువైన నిరీక్షణ పద్ధతిని చూచుటకు మాత్రమే మనకు సమయం అనుకూలిస్తుంది. హోషేయ గ్రంథము యొక్క ఈ విభాగములోనికి మనము ప్రవేశించుచుండగా వీలైనంత వరకు ఈ భాగములలోని ప్రతి ప్రత్యక్షతను హోషేయ మొదటిగా ఎప్పుడు పొందుకున్నాడో గుర్తించుట ప్రాముఖ్యమై ఉన్నది. వీటిలో కొన్ని చారిత్రక నేపథ్యములు ఇతర వాటి కంటే సులువుగా గుర్తించబడతాయి. అయితే మొత్తం మీద తన గ్రంథము యొక్క 2వ భాగములో అతడు ఉపయోగించిన అవే చారిత్రక కాలములను మరలా ఉపయోగించాడు. మనము ఇంతకుముందు చూసినట్లు క్రీస్తు పూర్వము 732లో అష్షూరు దండయాత్ర మరియు క్రీస్తు పూర్వము 722లో అష్షూరు దండయాత్ర కాలములలో దేవుడిచ్చిన తీర్పుల మీద 2వ విభాగములో హోషేయ దృష్టి పెట్టాడు. అయితే మన గ్రంథము యొక్క 3వ విభాగములో తీర్పు మీద దృష్టి పెట్టుటకు బదులుగా ఇదే కాల వ్యవధిలో దేవుడిచ్చిన నిరీక్షణ మాటల మీద ఈ భాగము దృష్టి పెడుతుంది. 9వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో దేవుడు ఇజ్రాయేలును పండుతో పోల్చిన విధానమును చూస్తూ ఆరంభిద్దాము.
క్రీస్తు పూర్వము 732లో అషూరు దండయాత్రను గూర్చి ఇవ్వబడిన మునుపటి ప్రవచనములతో పాటుగా ఈ మొదటి భాగము హోషేయకు బయలుపరచబడి ఉండవచ్చు. ఈ చారిత్రక సందర్భమునకు ఉత్తమమైన రుజువు 9వ అధ్యాయం 11వ వచనములో కనిపిస్తుంది. ఇజ్రాయేలు రాజులు దేవునికి దూరమయ్యారు కాబట్టి ఎఫ్రాయిము యొక్క కీర్తి అక్షరార్థముగా వారి మహిమ లేక హెబ్రీ భాషలో కెవోదీం పక్షివలే ఎగిరిపోవును అని మనము చదువుతాము. దేవుడు ఇజ్రాయేల్ యొక్క మహిమను తీసివేయబోతున్నాడు. హోషేయ గ్రంథములో దేవుడు దీనిని గురించి తెలియపరిచిన మరొక సమయము 4వ అధ్యాయం 1 నుండి 19 వచనాలలో దేవుని యొక్క మునుపటి వ్యాజ్యము అయ్యున్నది. క్రీస్తు పూర్వం 732లో దండయాత్రను గూర్చి హోషేయ ఇంతకుముందు ఇచ్చిన ప్రవచనములతో అనుబంధము గల భాగము. వారి ఘనతను నీచస్థితికి మార్చుదును అని 4వ అధ్యాయం 7వ వచనములో దేవుడు సెలవిచ్చాడు. క్రీస్తు పూర్వం 732లో అషూరు యొక్క దండయాత్రను గూర్చి అతడు ఇచ్చిన మునుపటి ప్రవచనములలో ఒక దానితో హోషేయ తన 2వ భాగమును ఆరంభించిన విధముగానే 3వ భాగమును కూడా ఆరంభించాడు అని ఈ విషయము బలముగా సూచిస్తుంది. ఈ వచనములు యూదాను గూర్చి మాట్లాడటలేదు అను సత్యము ఈ సందర్భమును నిర్ధారిస్తుంది. మీకు జ్ఞాపకమున్నట్లయితే ఉజ్జియా మరియు యోతాములు నీతిగల రాజులుగా పాలించారు మరియు ఈ కాలములో దేవుడు యూదా మీద ఎలాంటి శాపములను పలుకలేదు. ఈ చారిత్రక ధోరణిని మనస్సులో ఉంచుకొని 9వ అధ్యాయం 10వ వచనములో దేవుడు సెలవిచ్చిన మాటలను వినండి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరునొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. స్పష్టముగా ఈ వచనములో దేవుడు ఇజ్రాయేలు యొక్క పాపములను గురించి మాట్లాడాడు. అయితే ద్రాక్ష పండ్లు మరియు అంజూరముతో ఇజ్రాయేలును అనుకూలముగా పోల్చుట ద్వారా దేవుడు ఆరంభించిన విషయమును గమనించడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి క్రీస్తు పూర్వము 732లో ఇజ్రాయేలుకు విరోధముగా తీర్పును తీర్చుటకు దేవుడు నిర్ధారించుకొనుచుండగా కూడా ఆయన ఇజ్రాయేలును ఒకడు తీయని పండ్లను జ్ఞాపకము చేసుకునే విధముగా జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని యొక్క అనుకూలమైన జ్ఞాపకము భవిష్యత్తులో వారు ఆయన ఆశీర్వాదముల కొరకు తిరిగి వచ్చుటకు నిరీక్షణ ఉన్నదని దేవుని ప్రజలకు పునర్నిశ్చయపరిచింది. 9వ అధ్యాయము 13 నుండి 17 వచనములలో ఉన్న 2వ భాగము నాటబడిన ఖర్జూరపు మొక్కగా ఇజ్రాయేలు మీద దృష్టి పెట్టి ఇదే విధమైన పద్ధతిని అనుసరిస్తుంది. ఈ ప్రత్యక్షతను హోషేయ ముందుగా ఎప్పుడు పొందుకున్నాడో మనము ఖచ్చితముగా చెప్పలేము. అయితే మొత్తము మీద క్రీస్తు పూర్వము 732లో అషూరు దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన ప్రవచనముల కాలములో ఇజ్రాయేలు యొక్క పరిస్థితులకు ఇజ్రాయేలును గూర్చి హోషేయ ఇచ్చిన వర్ణన చక్కగా సరిపోతుంది. ఈ వాక్య భాగము యూదాను ప్రస్తావించదు అను సత్యము ద్వారా ఈ చారిత్రక దృక్పథమును సమర్థిస్తుంది. కాబట్టి ఆహాజు యూదాను దేవునికి వ్యతిరేకముగా మరల్చుటకు ముందే ఇది హోషేయకు అంది ఉండవచ్చు. 9వ అధ్యాయం 13వ వచనములో ఈ భాగము యొక్క ఆరంభమును వినండి. లోయలో స్థాపించబడిన తూరు వంటి ఆంగ్లంలో ఖర్జూరపు మొక్క అని ఉన్నది. స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటకి తెచ్చును. అషూరు సైన్యములకు విరోధముగా యుద్ధము చేయుటకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు యొక్క పిల్లలు హతము చేయబడతారని దేవుడు ఇక్కడ ఇజ్రాయేలును హెచ్చరించాడు. అయితే ఈ తీర్పు ఎంత భయంకరమైనదిగా ఉన్నను ఈ వచనము యొక్క మొదటి భాగములో లోయలో స్థాపించబడిన ఖర్జూరపు మొక్క వలె దేవుడు ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకున్న విషయమును తెలియజేస్తుంది. దేవుడు వారిని గూర్చి మధురమైన రీతిలో జ్ఞాపకము చేసుకునుట ఇజ్రాయేలు భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదముల కొరకు నిరీక్షించవచ్చని బయలుపరిచింది. నాటబడిన ఖర్జూరపు మొక్కగా ఇజ్రాయేలు మీద దృష్టి పెట్టిన తరువాత 10వ అధ్యాయము 1 నుండి 10 వచనములలో హోషేయ ఇజ్రాయేలు రాజ్యమును ఒక విస్తారమైన ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. క్రీస్తు పూర్వము 732లో అషూరు దండయాత్రను గూర్చి హోషేయ ప్రవచనములను పొందుకున్నప్పుడు ఈ భాగము వెలువడి ఉండవచ్చు. ఇజ్రాయేలు ఆరాధనా స్థలములోని ఐశ్వర్యము గొప్ప రాజునకు కానుకగా ఇయ్యబడును. 5వ అధ్యాయం 13వ వచనములో ప్రస్తావించబడిన అదే రాజు అని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం హెచ్చరిస్తుంది. ఈ గొప్ప రాజు క్రీస్తు పూర్వము 732లో విధ్వంసకరమైన దాడిని చేసిన తిగ్లత్ పిలేసరు 3 రాజు అయ్యున్నాడు. అయితే ఈ భాగములో యూదాను గూర్చిన ప్రస్తావన లేదు అని గుర్తించుట ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి ఆహాజు అప్పటికీ ఇంకా యూదాను భ్రష్టత్వములోనికి నడిపించి ఉండలేదు అని ఇది సూచిస్తుంది. దీని వెలుగులో 10వ అధ్యాయం 1వ వచనములో దేవుడు సెలవిచ్చిన మాటలను వినండి.
ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. వారు ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. కాబట్టి హోషేయ యొక్క ప్రవచనము ఇజ్రాయేలుకు విరోధముగా వచ్చిన తీర్పు మీద దృష్టి పెట్టిన విషయమును ఇక్కడ గమనించండి. ఇజ్రాయేలు ప్రజలు తమ గోత్రములు నివసించిన ప్రాంతములలో ఇతర దేవతలకు బలిపీఠములను కట్టారు మరియు ఈ తిరుగుబాటు కారణముగా వారు దేవుని తీర్పును అనుభవించవలసి ఉండెను. అయితే ఇంతకు ముందు వలె దేవుడు ఇజ్రాయేలును ఒక మనోహరమైన విస్తరించిన ద్రాక్ష చెట్టు వలె జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అను సత్యమును తెలుపుతూ ఈ తీర్పును గుర్చిన ముప్పును హోషేయ పరిచయం చేశాడు. ఈ పోలిక భవిష్యత్తులో ఇజ్రాయేలు మీద దేవుని ఆశీర్వాదములను గూర్చి నిరీక్షణను అందించింది. ఇజ్రాయేలును విస్తరించబడిన ద్రాక్ష చెట్టుతో పోల్చుటతో పాటు 10వ అధ్యాయము 11 నుండి 15 వచనాలలో దేవుడు ఇజ్రాయేలు రాజ్యమును అభ్యాసము పొందిన పెయ్యతో పోల్చిన విధానమును గూర్చి కూడా హోషేయ వ్రాశాడు. క్రీస్తు పూర్వము 722లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ మునుపటి ప్రవచనములను పొందుకొనిన కాలములో ఈ భాగము వెలువడి ఉండవచ్చు. మనము ఇంతకుముందు చూసినట్లు ఈ కాలములో హోషేయ రాజు ఇజ్రాయేలును విగ్రహారాధన మరియు అన్యాయములోనికి నడిపించాడు. ఇంతకుముందు భద్రత కొరకు దేవుని మీద ఆధారపడుటకు బదులుగా అష్షూరుతోనూ దాని దేవతలతోనూ పొత్తు మీద అతడు ఆధారపడ్డాడు. ఈ కారణము చేత ఇజ్రాయేలు మీదికి శాపము రాబోవుచున్నదని దేవుడు హెచ్చరించాడు. ఇక్కడ యూదా పాపములను గూర్చి ప్రస్తావించబడకపోవుట ఈ భాగము యొక్క చారిత్రక సందర్భమును గూర్చి అత్యంత గమనీయమైన రుజువై ఉన్నది. మనకు తెలిసినట్లే యూదా రాజైన ఆహాజు యూదా దేశమంతటా విగ్రహారాధనను మరియు అన్యాయమును ప్రోత్సహించాడు. దేవుని యొద్ద నుండి సహాయమును కోరుటకు బదులుగా ఇతడు కూడా అష్షూరుతో పొత్తు నుండి సహాయమును పొందుటకు ప్రయత్నించాడు. కాబట్టి 10వ అధ్యాయము 11-12 వచనాలలో దేవుడు క్లుప్తముగా యూదాకు కూడా శాపములు రాబోవుచున్నాయని హెచ్చరించి ఇలా ప్రకటించాడు: యూదా భూమిని దున్నును, నీతి ఫలించున్నట్లు. 10వ అధ్యాయం 11వ వచనములోని ఈ మాటలతో ఈ భాగము అంతా ఆరంభమవుతుంది. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. ఎఫ్రాయిము మెడకు కాడి కట్టుదును అని దేవుడు హెచ్చరించాడు. ఇది అష్షూరు ద్వారా కలుగు క్రూరమైన తీర్పుకు రూపకముగా ఉన్నది. అయితే తీర్పు వచ్చుచుండినను దేవుడు ఇజ్రాయేలును అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే వాత్సల్యముతో జ్ఞాపకము చేసుకున్నాడు. మరియు దేవుడు ఇజ్రాయేలును గూర్చి అనుకూలమైన రీతిలో జ్ఞాపకము చేసుకునుట భవిష్యత్తు కొరకు నిరీక్షణకు ఆధారముగా పనిచేసింది. ఇది దేవుని యొద్ద నుండి కలుగు వివృతమగుతున్న నిరీక్షణను గూర్చిన ఈ విభాగములోని చివరి పోలిక మరియు ఇప్పటి వరకు 3వ విభాగములో అతిపెద్ద భాగములోనికి మనలను నడిపిస్తుంది. 11వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ అధ్యాయం 8వ వచనములో దేవుడు తన ప్రజలను అభ్యాసము పొందిన పెయ్య కంటే అమూల్యమైన రీతిలో పోల్చాడు. ప్రియమైన బిడ్డ లేక కుమారుడు. ఈ సుదీర్ఘమైన భాగము క్రీస్తు పూర్వము 722లో అష్షూరు దండయాత్ర జరిగినప్పుడు హోషేయ ఇచ్చిన ప్రవచనములను సూచిస్తుంది. ఈ కాలమందు హోషేయ రాజు ఇజ్రాయేలును విగ్రహారాధన మరియు అన్యాయములోనికి నడిపించుట కొనసాగించాడు. అయితే తరువాత మూర్ఖత్వముతో అష్షూరు నుండి స్వతంత్రుడై ఐగుప్తుతో పొత్తును పెట్టుకొనుటకు ప్రయత్నించాడు. 11వ అధ్యాయం 5వ వచనములో ఇజ్రాయేలు వారు ఐగుప్తు దేశమునకు మరల దిగిపోరు గాని అష్షూరు రాజు వీరి మీద ప్రభుత్వము చేయును అని తెలియజేస్తూ దేవుడు ప్రత్యేకముగా ఈ పొత్తును ఉద్దేశించి మాట్లాడాడు. 11వ అధ్యాయం 12వ వచనము మరియు 12వ అధ్యాయము 2-6 వచనములలో హోషేయ యూదాకు విరోధముగా కూడా ప్రవచించాడు అను సత్యము ఈ చారిత్రక నేపథ్యమును నిర్ధారిస్తుంది. 12వ అధ్యాయం 2వ వచనములో మనము చదువునట్లు యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. హిజ్కియా సంస్కరణలను చేసిన తరువాత కూడా అతడు యెహోవా వైపుకు తిరుగక తన సొంత శక్తి మీద ఆధారపడి ఐగుప్తుతో పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి క్రీస్తు పూర్వము 701లో సన్హరీబు దండయాత్ర ద్వారా యూదా దేవుని తీర్పును ఎదుర్కొన్నది. ఇప్పుడు 11వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ భాగము యొక్క ఆరంభమును వినండి. ఇజ్రాయేలు బాలుడయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బలుల నర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఈ ఆరంభ వచనములు మరొకసారి హోషేయ ఉపయోగించిన పద్ధతిని తెలియజేస్తాయి. ఇజ్రాయేలు దేవునికి విరోధముగా పాపము చేసింది. మరలా దేవుడు వారికి పిలుపునిచ్చాడు గాని వారు ఆయనకు దూరమై బయలుదేవతలను మరియు ఇతర విగ్రహములను ఆరాధించారు.
ఫలితముగా తీర్పు రాబోవుచుండినది. అయితే దేవుడు తీర్పును ప్రకటించుచూ కూడా ఇజ్రాయేలు ఒక ప్రియమైన కుమారుడై ఉన్నాడని భావించినట్లు మొదటి వచనము సూచిస్తుంది. తన బిడ్డ అయిన ఇజ్రాయేలు కొరకు ఆయన కలిగి ఉండిన ప్రేమ ఇజ్రాయేలు యొక్క భవిష్యత్ ఆశీర్వాదముల కొరకు నిరీక్షణ ఆధారముగా మారింది. దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు పిలిచిన విధానమును గూర్చి హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతుంది. దేవుడు క్రిందికి వంగి వారికి ప్రేమతో తినిపించి తన ప్రజల కొరకు సమకూర్చాడని ఈ వచనములు సెలవిస్తాయి. అయినను తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఆయన తన ప్రజలను ఎంత ఎక్కువగా పిలిస్తే వారు ఆయనకు అంత దూరమయ్యారు. కాబట్టి ఆయన వారిని మరలా దూరముగా పంపుతానని, కాని ఈసారి ఐగుప్తుగాక అష్షూరు వారికి రాజుగా ఉంటుంది అని దేవుడు ప్రకటించాడు. అయితే ఈ అధ్యాయము ముందుకు కొనసాగుచూ దేవుని స్వరము తన ప్రజలను ప్రేమతో పిలుచుటతో మరియు దేవుడు ఈ విధముగా ప్రకటించుటతో కొనసాగింది. నేను నా రోషము గల తీర్పును ఇజ్రాయేలు మీద చూపను. నేను పిలుస్తాను మరియు నా కుమారులు వణుకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశములో నుండి పావురముల వలె అష్షూరు దేశము నుండి వచ్చెదరు. నేను వారిని తమ నివాసములలోనికి సమకూర్చుతాను. మరలా వారికి నేను దేవుడనై ఉందును మరియు వారు నాకు ప్రజలై ఉందురు. ఇప్పుడు మన క్లుప్త పరిచయం బయలుపరచుచున్న దానికంటే హోషేయ యొక్క 3వ విభాగములో ఇంకా అనేక విషయములు ఉన్నాయి మరియు మన గ్రంథములోని ఈ భాగమును గూర్చి తరువాత పాఠములో మరింత దగ్గరగా చూద్దాము. అయినను ఇక్కడ అసలు విషయమును అర్థము చేసుకున్నటకు కావలసినన్ని విషయములను మనము చూశాము. ఇజ్రాయేలు అష్షూరు ఎదుట పతనమైన తరువాత మరియు దానిలోని పౌరులు చాలా వరకు చెరగొనిపోబడిన తరువాత యూదా నాయకులకు జ్ఞానమును ఇచ్చుటకు హోషేయ ఈ గ్రంథములోని చివరి భాగమును సంకలనం చేశాడు. మరియు తన గ్రంథములోని ఈ చివరి అధ్యాయములలో దేవుడు వాగ్దానము చేసిన విషయములను గూర్చి యూదా యొక్క నిరీక్షణలను బయలుపరచుటకు హోషేయ తన పరిచర్య కాలమంతటిలో ఇచ్చిన ప్రవచనములను వెలికితీశాడు. తీర్పు ఇజ్రాయేలు యొక్క కథకు ముగింపు కాదు, ఎందుకంటే దేవుడు వారి పట్ల చూపిన వాత్సల్యమును మరచిపోలేదు. యూదా నాయకులు జ్ఞానమును సంపాదించుకొని రానున్న ఆశీర్వాదములను గూర్చిన నిరీక్షణను బలముగా పట్టుకుని ఉండవచ్చు. హోషేయ గ్రంథమును గూర్చిన ఈ పరిచయములో ప్రవచన పరిచర్య మరియు అతని గ్రంథము యొక్క కాలము, ప్రాంతము, పరిస్థితులు మరియు ఉద్దేశ్యము మధ్య వ్యత్యాసములను చూపుతూ హోషేయ గ్రంథము యొక్క నేపథ్యమును మనము విశదీకరించాము. హోషేయ గ్రంథం యొక్క నిర్మాణము మరియు విషయములను సమీక్షిస్తూ తీర్పు మరియు నిరీక్షణ, వివృతమగుతున్న తీర్పు మరియు దేవుని యొద్ద నుండి వివృతమగుతున్న నిరీక్షణల మీద దృష్టి పెడుతూ తన గ్రంథమును ముందుగా పొందుకున్న వారికి ప్రవక్త ఏ విధముగా జ్ఞానమును ఇచ్చాడో మనము చూశాము. ఇజ్రాయేలు మరియు యూదులు తమ చరిత్రలోనే అత్యంత కఠినమైన సమయమును అనగా అష్షూరీయుల ద్వారా తీర్పు అను సమస్యను ఎదుర్కొనుచుండిన కాలములో వారికి జ్ఞానమును బోధించుటకు హోషేయ గ్రంథము వ్రాయబడినది. మరియు ప్రతి యుగములోను మరియు భవిష్యత్తులోనికి ఎదురుచూచుచుండగా మన యుగములోను దేవుని ప్రజలకు అవసరమైన మెలకువలను ఈ గ్రంథము అందిస్తుంది. హోషేయ దినములలో ఇజ్రాయేలు మరియు యూదావలె ఈ లోకములోని శ్రమలను మనము ఎదుర్కొనుచుండగా జ్ఞానమును అన్వేషించమని హోషేయ ఇచ్చిన పిలుపును క్రీస్తు అనుచరులు ఖచ్చితముగా వినాలి. మనము ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుచున్నను సమస్తము కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా క్రీస్తులో భవిష్యత్తును గూర్చి మనకు ఉన్న నిరీక్షణను మనము బలముగా పట్టుకొని ఉండవచ్చని ఈ పుస్తకములో మనము నేర్చుకుంటాము. మరియు క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల మీద లెక్కింపలేనన్ని దీవెనలను కురిపిస్తాడు అనే నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు.